కుర్రోళ్ళు. ఆహా, ముందు ఆ గ్లాసులు తీసి ఇక్కడ పెట్టు. కుర్రోళ్ళకి కూల్ డ్రింక్స్ ఇవ్వాలి. సరే. పాపం దాహంతో వచ్చుంటారు. భీమసేన ఇదిగో వచ్చేస్తున్నా. విన్నావు కదరా, గోవింద్ వాళ్ళ నాన్న నాకు పెట్టిన పేరు భీమసేనుడు. ఉండు, బాటిల్ తీసుకుంటాను. ఏంటండి కూల్ డ్రింక్స్ అని ఇది తీస్తారేంటి? సోడా వేసి 2 పీసులు ఐస్ వేస్తే బాగా కూల్ అయిపోతుంది కదరా. ఎంతైనా కాలేజీలో చదివే పిల్లలకి ఇది ఇచ్చామనుకోండి, తండ్రులందరూ తాగి మత్తు అయిపోవడం వల్లే వీళ్లు పుట్టారు. మత్తులో పుడితే ఖచ్చితంగా మత్తు ఉంటుందంటారు. అలాగే ఉండనివరా? నీకేంటి? నాకేమి ఇబ్బంది లేదు. 1 2 3 4 5 చాలు. అది కొంచెం ఎక్కువ. ఇందులో కాస్త ఎక్కువ ఉంది. ఓకే, ఒక లెవెల్ ఓకేనే. మిక్సింగ్ చేస్తే సరైపోతుంది. అది కూడా సరి చేయండి. అది నేనే చెయ్యాలి, చీఫ్ కుక్ నేనే కదా. ముందు దాన్ని మార్చురా. వాళ్ళు ఎప్పుడు ఇదే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడే మార్చి ఆ సీడీ వై. చూడనిరా, వయ్యారాలకు బస్తూ వస్తున్న వాటిలో ఒకటి నీ గోపిక. బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. లెవెల్ ఓకే గానీ నీళ్లు పోయలేదు కదా. ఇంకా నీళ్ళు వేయాలా? నీళ్లు పొయ్యక్కర్లేదు కదా. ఒకదానిలో ఉంపితే చాలు. నీ దాంట్లో దాన్ని తీసుకురావడానికి ఇంకా మీకు సమయం కాలేదా? ఇదిగో వచ్చేస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇదిగో వచ్చేసాను. ఇదిగోండి బాబు, తీసుకోండి. జింకి చిక్కడి జింకి చిక్కడి. తీసుకోరా రే. ఇదిగో తీసుకొని తాగరా. పెద్ద ఆడుతున్నాడు. నాకొద్దు, కూల్ డ్రింక్ చాలు. అదంతా దొరకదు. నాకు ఇష్టం లేదని చెప్పానుగా, మరెందుకు ఇస్తున్నారు? అందరిలో నిన్ను మాత్రం వేరు చేయలేం బాబు. మీ 5 తండ్రులు నాతో చెప్పిందేంటంటే మీ 5 ఒకేలాగా చూసుకోమన్నారు. నాకు కొన్ని బాధ్యతలు ఎక్కువ కదా, అందుకే కొంచెం త్వరగా తాగే. మీరు మీ బాధ్యత. కూల్ డ్రింక్స్ లేదా? ఉన్నాయి. ఈ ఫోన్ మోగుతుంది. దేవుడా, ఫాదర్ అయి ఉంటాడు. ఆయన 10 గంటలకే కదా ఫోన్ చేస్తారు. చర్చ్ ఫాదర్ కాదు, నా ఫాదర్. మీకు చాలా సార్లు చెప్పాను కదా, మేము వచ్చేటప్పుడు దీన్ని మార్చి పెట్టమని. మీరు ఇవన్నీ తీసేసి మేము చదువుతున్నామని చెప్పండి. టీవీ ఆఫ్ చేయరా. ఫాదర్, నేను పత్రోస్ని, అందుకే లేట్ అయింది. చదువుకుంటున్నానని చెప్పు. తాగట్లేదు, చదువుతున్నారు. అది మీరు సపరేట్ గా చెప్పాలంటయ్యా. కుర్రోళ్ళు చదువుతున్నారండి. వాళ్ళు మేడ పైన పుస్తకం పట్టుకొని అటు ఇటు నడుస్తూ చదివే అందం చూడాలండి. పుస్తకం కింద పెట్టడం లేదు. ఆ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ కదా. అమ్మాయిని పిలవమంటారా? వద్దా? అయితే చదివిన తర్వాత కాల్ చేయమంట. యేసు మిమ్మల్ని కాపాడుగాక. అయ్యో నా మేరీ మాత, చెప్పా చేయకుండా హఠాత్తుగా అయ్యగారు ఇక్కడికి వచ్చేస్తే నేనేం చేస్తాను? ఇలా చూడు, స్ట్రిక్ట్ అనే కదా నువ్వు ఫోన్లో చెప్పా. ఇప్పుడు నాన్న రాని తను ఎంత స్ట్రిక్టో నువ్వు చూస్తావు. అయ్యో, అయితే నేను నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తాను. ఎందుకలాగా? నేను లీవ్ పెట్టేస్తాను కదా. దాన్ని తీసుకొని నువ్వు కూడా తాగు. నీ భయం కాస్త తగ్గుతుంది. అమ్మో ప్రభు, దీన్ని నేను అసలు చేత్తో ముట్టుకోను కదా. ఇదిగోండి, చెయ్యి పెట్టక్కర్లేదు. దీంతో ఎలా రా తాగడం? అందుకేగా స్ట్రా. మరి ఊరగాయ? అదే సత్తారు తీసుకెళ్ళిపోయాడు కదా. దీనికేం తక్కువ లేదు, పోరా. పచ్చి తాగుబోతులో ఉన్నాడు. అరే ఒకసారి దగ్గరికి రారా, ఇది నోట్లో పెట్టుకో. అజ్మలు, నిన్ను నిజంగానే మెచ్చుకోవాలరా, లేకపోతే నేను ఊరుకోను. ఇది నీకే కాస్త ఓవర్ కనిపించటం లేదా? అందుకేలా మాట్లాడుతూ వచ్చావా? కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు కదా, అందుకే. దానికైనా మందు ఇదేలే. ఇది ఎవరి కోసం తీసుకెళ్తున్నారు? ఇది ఒక ప్రేమ ఉన్న మనిషి కోసం రా. నా గురించి నీకు బాగా తెలుసు కదా. నాకు అర్థమైందిలేండి. ఒకటి నువ్వు తినే. ఒక్క పీసా? అది నా కుక్క కూడా తినదు. ఒక మంచి లెగ్ పీస్ తీసి పక్కన పెట్టుకున్నా. మాదావే సారా, 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 త్వరగా రామా. ఎంతసేపు మీకోసం వెయిట్ చేస్తున్నా. నేను ప్రే చేసి పడుకోవడానికి వెళ్ళిపోతున్నా, రండి. ఆ రాక్షసుల్ని పడుకోబెట్టి వచ్చేలోపు నా గుండెలో ఉన్న ప్రాణం పేక్కొచ్చింది. ఇదిగో
తెరిచి చూడు. మీరు మందు కొట్టారా? ఇంట చెత్త వాసన వస్తుంది. తానంతట వచ్చేదాన్ని ఆపకూడదని ప్రభు చెప్పాడు కదమ్మా. ఆ కుర్రోలు ప్రేయర్ అయ్యాక బీరు తాగినప్పుడు 2 చుక్కలు నాకిచ్చారు, నేను తాగాను. నన్ను వదిలి నువ్వు మాత్రం తాగావు కదా. నువ్వు తాగేటప్పుడు తనని తాగిపించు అని ప్రభు చెప్పినట్టు నాకెవరు చెప్పలేదే. అయినా తీసుకొచ్చా చూడు. ఇదిగో. అయ్యో, ఎండిపోయిన భూమి నీళ్లు కోసం తప్పించినట్టు నువ్వు దీన్ని తీసుకో. ఇంత ఘాటుగా ఉంది. ఘాటు తగ్గించడానికి ఒక దారి ఉంది. ఈ లెగ్ పీస్ కర్తావే, అంతా మీ ఆశీర్వాదం. ఇవాళ ప్రే చేసినప్పుడు కోడి నాకు దర్శనం ఇచ్చింది. అయితే అప్పుడప్పుడు దర్శనంలో నన్ను చూస్తున్నావు కదా. కర్తావే, అంతా మీ ప్రాప్తమే. ఇంకెదెందుకు పారేస్తాను. మావా, నాకు ఒక ఐడియా వచ్చింది. మనమంతా ఔటింగ్కి వెళ్దాం. మంచి ఐడియానే, కానీ నాన్నకి తెలిస్తేనే. అది మన పత్రోస్ చూసుకుంటారు. మామా, మనం ఆ గోపికని వాళ్ళ టీం ని మనతో జాయిన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఓవర్ గా చేయొద్దు. వాళ్ళు వచ్చారంటే మన వల్ల ఏం చేయనవ్వదు. రే, ఊటీ నుంచి గిఫ్ట్ తీసుకొస్తానని నువ్వే కదా తనకి చెప్పావు. అరే, వైజాగ్ లో ఉన్నదాన్ని ఇక్కడ కూడా దొరుకుతుందిరా. అలాగా? నువ్వు రా ముందు. ఇది బాగుంది. స్మెల్ బాగుండేట్టుంది. ఏంటయ్యా ఇది? రాజునా? రాజు కాదు, నా పేరు లూకో. నా చెల్లిని ర్యాగింగ్ చేస్తున్నావరా? మా నాన్న ఎవరో తెలుసా? గోవిందు, ప్రిన్సిపల్ రమ్మన్నారా? మాటి మాటికి ప్రిన్సిపల్ పిలుస్తాడుగా. ఇంకేంటి, వెళ్ళు. ఇదిగో బ్యాగ్ తీసుకో. అవును, ఏంట్రా ఇది? 2 in 1? రే, వాళ్ళక్కడే ఉంది. మాధవ్, వాళ్ళెక్కడ్రా? ఆ తల మెరిసిపోయిన ముసలాళ్ళకి వేరే పనే లేదు మామా. కూడా తీసుకొస్తేనే తృప్తిగా ఉంటుంది. ఎల్కేజీ చదువుకుంటున్న పిల్లలు మీరు. ఇక్కడ మనం కూడా వెయిట్ చేస్తున్నాను, గుర్తుండాలి కదరా. ముసలోళ్ళకి ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి, అందుకే మాక్సిమం లేటు. రే, చూడండి రా, అందరూ లైన్ గా వస్తున్నారు. ఇదో అక్కడే ఇదో వస్తున్నారు చూడు. ఆహా, బ్లాక్ క్యాట్ ప్రొడక్షన్స్. ఈ పెద్దవాళ్ళకి వేరే పనే లేదా? వీళ్ళకి అసలు సిగ్గులేదారా ఈ అమ్మాయిలు వేసుకొని తిరగడానికి? పొద్దున నేరుగా కారు వేసుకొని దిగపడిపోతారు. వేరే పనే లేదు. చా, మొసలి కొంకలో. అమ్మా, ఆ వెధవలతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? అభి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎక్కువ జొల్లు పార్టీ. ఇలా చూడమ్మా, నువ్వు తిరిగి వచ్చేంత వరకు ఈ ఇల్లు మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. అదే విధంగా మా మనసు కూడా. డార్లింగ్, సిస్టమ్ ఆఫ్ అవబోతున్న ముసలోల్ని ఎందుకు పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నారమ్మా? స్థలం చెప్తే సరిపోదా? పికప్ చేసుకుంటావు, ఏమంటావరా? మరే అడగాల్సిన అవసరం లేదు మేడం. అవునవును, అత్యాస. సిస్టమే ఆన్ చేయడం తెలీదు, మిమ్మల్ని డిపెండ్ చేయాలా? లేకపోతే మీకు ఆ బ్లాక్ అండ్ వైట్ మానిటరే కదా నచ్చుతుంది. మాట్లాడకండి, మీకు సూట్ అయ్యే ఒకళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూడండి. డియర్ బాయ్స్, నేను పీస్ పీతాంబరం. నేను డైరెక్ట్ మార్కెట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. రండి రండి రండి, మీకు కావాల్సిన వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏంటిది? ఇది ఐక్యూ ట్యాపర్ క్యాప్సెల్. ఇది ఎందుకంటే ఇది వేసుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. బ్రెయిన్ పెరుగుతుందా? కన్ఫర్మా? నువ్వు కూడా ఒకటి తిను. 100% గ్యారంటీ. 100% గ్యారంటీయా? అయితే మామ ఖచ్చితంగా నువ్వు తినాల్సిందే. ఇదిగో రా. అమెరికా కంపెనీ ప్రోడక్ట్ ఇది. ఒక్క నిమిషం. ఇంతమంది ఇక్కడ ఉండగా మాకు మాత్రమే బుర్ర తక్కువ అని నీకెలా తెలిసింది?
ఈ విషయం అది చూస్తేనే తెలుస్తుంది కదా, మీ ముఖంలో రాసి పెట్టింది కదా. అది సరే, నువ్వెందుకు ఆ క్యాప్సూల్ తినట్లేదు? మీరంతా చిన్నపిల్లలు కదా, అందుకే తీసుకొచ్చాను. తర్వాత నా దగ్గర ఇంకొక ఐటమ్ కూడా ఉంది. ఇది కూలింగ్ గ్లాసే కదా? ఇది కూలింగ్ గ్లాసే, సాధారణమైన కూలింగ్ గ్లాసే, కానీ దీనికి ఒక సపరేట్ అయిన పవర్స్ ఉన్నాయి. అంత పెద్ద స్పెషల్ ఏంటి? ఇది వేసుకున్నారనుకోండి, దీనికి బాడీ కనపడనే కనపడదు, డ్రెస్ మట్టికే కనపడుతుంది. విన్నారా? మీరు చేసేదంతా బాగానే ఉంది, కానీ ఇదంతా వినడానికి మా దగ్గర అస్సలు టైం లేదు. సరే మీరు ఒక పని చేయండి, అక్కడ ఒక అమ్మాయిల గుంపు కనిపిస్తుంది కదా, వాళ్ళకి కొంచెం ఐక్యూ తక్కువే, ఇక్కడికి వెళ్ళి మీరు సేల్స్ చేయండి, బాగా సేల్స్ అవుతుంది. వాళ్ళైతే మీరు ఏం చెప్పినా గానీ థ్యాంక్ యూ అని అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళండి, వెళ్ళండి, ఇదిగోండి, వెళ్ళండి, వెళ్ళండి. చూసి నన్ను పట్టుకో. మీరు సరిచేస్తానని చెప్పి ఎన్ని రోజులయ్యింది? ఇంట్లో ఒక్కసారి కూడా లేదు. ఆ కొట్టాయన రోజు తిడుతున్నాడు, పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. కాసేపు కుదురుగా ఉండవా? పొద్దు నుంచి ప్రాణం తీస్తూనే ఉన్నావు. చూస్తూనే ఉండు, డబ్బులు బాగా సంపాదించి ఈ ఊరికే పెద్ద గొప్ప చూపిస్తాను నీకు. మీరు ఆ దారిలో అస్సలు వెళ్ళరు కదా, మీరు వేరే దారిలో వెళ్తారు. నువ్వు చూస్తూనే ఉండు, నా దారి రహదారి, ఆ దారిలో ఎలా నడుస్తారో చూడు. అయ్యో, మీకు ఈ బ్యాగ్ వద్దా? మర్చిపోయారా? బ్యాగ్ ఇలాగేవు. మావయ్య, ఏంటి? నా మందులు అయిపోయాయి. ఇలా చూడమ్మా, నాకు అంతా తెలుసు. నీకు మందులు అయిపోయాయని నాకు తెలుసమ్మా. నేను వచ్చేటప్పుడు మందులు తీసుకొస్తానుగా. సరే మావయ్య. మిమ్మల్ని బాధ పెట్టాలనేది చెప్పట్లేదు. తను కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటుంది. డబ్బులు లేకుండా పెళ్లి చేసి ఎలా పంపుతాం? నాకు అది కూడా తెలుసు. నువ్వు బయలుదేరే ముందు ఇలా ఏడుస్తుంటే అల్లాకి అసలు నచ్చదు. ఒరే అలీ, ఏంటమ్మా? నువ్వు వచ్చేటప్పుడు మందు తీసుకురా. 3 రోజులుగా నీతో చెబుతున్నాను కదా, వయసు అయిపోయిన టైంలో ఈ అమ్మ నువ్వు మర్చిపోవద్దురా. అసలు ఆ విషయం మర్చిపోతే కదా చేతిలో డబ్బులు లేవు. నేను రాత్రికి వచ్చేటప్పుడు తీసుకొస్తాను, సరేనా? నా బాధ ఎవరి దగ్గర చెప్పుకోను. నేను చెప్పానని ఆ కొట్లకెళ్ళి నువ్వు సరుకులు తీసుకో. నా వల్ల కుదరదు, అప్పు చేయడం జరగదు. అది కూడా మంచిదేలే. ఏంటి పిల్లలు ఆడుకుంటున్నారా? బాగా ఆడుకోండి, నేను వెళ్ళొస్తా. ఏం కావాలరా? నాకు స్కూల్ కి వెళ్ళడానికి బ్యాగ్ కావాలి, ఫారిన్ బ్యాగ్. సాయంత్రం లోపల ఫారెన్కి వెళ్ళి తీసుకుని రావడం చాలా కష్టం. అయితే నేను ప్రయత్నిస్తాలే. నీకేం కావాలి? నాకు మటన్ బిర్యానీ కావాలి. ఈషా అల్లా, ఆ విషయాన్ని నేను మర్చిపోయానరా. పదే ఆ విషయాన్ని గుర్తు చేయొద్దురా నాయనా. నీకేం కావాలి? అలాగే, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు కదా, ఖచ్చితంగా తీసుకొచ్చి ఇస్తా నీకు. ఇప్పుడు ఊర్లో ఉన్న అన్ని సైతాలకి ఇవే కదా ఉన్నాయి. ఇలా చూడండి పిల్లలు, చెప్పినవన్నీ మర్చిపోయి బాగా రౌండ్ కొట్టి తిరగండి. ఇంకేం కావాలి? ఒక చికెన్ చుక్క. ఏంటలీ బాయ్, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమయ్యా, మళ్ళా వాటిని ఏమన్నా పిలిచాడా ఏంటి? ఎవరు? అదే జార్జ్ బుష్. ఇకపై జార్జ్ బుషే నిన్ను కలిసినా కూడా నేను నమ్మనంతే. అతను ఫ్లైట్ లో తిరిగే దూరం కంటే మీరిక్కడ నడిచే దూరమే చాలా ఎక్కువ. అసలు నాకు నడవడానికి టైం లేదు, కూర్చోడానికి టైం లేదు. అందరు చెప్పుకోవడం అసలు నువ్వు వినలేదా? అదే అలా కాదు బాయ్, పని లేదు, నిల్చోడానికి టైం లేదు అంటారు కదా, అదేనండి సామెత. అదే నీకు చాలా కరెక్ట్ గా ఉంటుందిరా. అంతే కదా. అలీబాయ్, ఆ వాసు గారు ఇంకా కరుణాకర్ గారు 2 సార్లు ఫోన్ చేశారు. అల్లా, వాళ్ళు ఎప్పుడెప్పుడు పిలుస్తారా, నేను కాచుకొని ఉన్నాను రా. మర్చిపోయినా. హలో, అలీబాయ్నే మాట్లాడుతున్నా. ఇదిగో వస్తున్నా. మీ పేరు అలీబాయే కదా? అవును, నా పేరే అది. ఒకసారి ఇట్రండి, విషయం చెప్పాలి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మేము ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏం బిజినెస్? మాకు 2 ఏనుగు దంతాలు కావాలి. త్వరగా, డబ్బులు రెడీగా ఉన్నాయి. అరే, పైన చూడడం మానేసి విషయం చెప్పండి. అది ఒక ఫారిన్ పార్టీ కోసం వాళ్ళు వెంటనే వెళ్లాలంట. మీకు మంచి కమిషన్ ఇస్తారంట. ఇది వాళ్ళు కొనాలని రాలేదు, నేనే వాళ్ళని కొనమని చెప్తున్నా. వస్తువులు రెడీగా ఉన్నాయని మేమే చెప్పాం. మేం విచారించిన దాన్ని బట్టి ఏనుగు దంతాల గురించి మీకు బాగా తెలుసని మేము విన్నాం. ఏనుగు గురించి నాకు బాగా తెలుసయ్యా. ఈ భూమి మీద చాలా పెద్దదిగా పొడవుగా ఉంటుందయ్యా. పిల్లల్ని గాని పాలిచ్చి పెంచే జాతయ్యా అది. కామెడీ చేసుకునే టైం కాదు బాయ్, విషయం ఏంటో చెప్పండి. వెంటనే వెళ్ళి దాన్ని తయారు చేయడానికి అదేమన్నా వస్తువా? ఇది కష్టమైన పనే గాని వస్తువు దొరుకుతుంది. అయితే మీరు 2-3 రోజులు వెయిట్ చేయాలి. అన్ని రోజులు అవుతుందా?
వెయిట్ చేశారంటే పని తొందరగా పూర్తవుతుంది. అయితే డబ్బులు తొందరగా ఇచ్చేసేయాలి మీరు. అది మేము చూసుకుంటాం గానీ ఇక్కడ ఉండటానికి మంచి హోటల్ ఏదైనా ఉందా? అందుకే కదా నేనున్నాను. మీరు త్వరగా రండి రండి. చూసాకండి. రైట్ రైట్. ఆ బాబు ఏంటి అలీబాయ్, మేమందరం మీకు గుర్తున్నామా? నువ్వు మర్చిపోయినా అప్పుడప్పుడు తిరిగి వస్తూ ఉంటాంలే. వీళ్ళు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు తెలుసా? ఇక్కడున్న రూముల్లో వీళ్ళకి మంచి రూమ్ గా ఇవ్వు. ఖచ్చితంగా ఏసీ రూమ్ ఇవ్వు. అడ్వాన్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు స్నానం చేసి కొద్దిగా రెస్ట్ తీసుకోండి. నేను మా ఇంటి దాకా వెళ్ళి కొద్దిగా పనులున్నాయి అవన్నీ చూసుకుని మీ దగ్గరికి వచ్చేస్తాను. ఎలాగైతేనేవి 7 దంతాలతోనే నేను మీ దగ్గరికి వస్తాను. అది చాలు, వీలైతే ఇవాళే రెడీ చేయండి మీరు తొందరగా. అది నేను చూసుకుంటానుగా. తర్వాత మనకున్న డీలింగ్స్ ఏంటంటే, నేను ముందుగా బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి రండి. 7 దంతాలని అమ్మేవాడిని నేను మీకు చూపిస్తా. రేటు అటో ఇటో మీరు బేరవాడి మీరు చూసుకోండి. దాని గురించి నాకు తెలియదు, సరేనా? అయితే అది చాలండి మాకు. తర్వాత నాకు రావాల్సిన కమిషన్ 10-15 నాకు ఇచ్చేసేయాలి మీరు. అది మాకు తెలుసులేండి. సరే, అడ్వాన్స్ గా ఒక 5,000 ఇవ్వండి. డబ్బిచ్చే. ఒక నోటు జాస్తిగా ఉంది. థ్యాంక్స్. ఎక్కువ డబ్బులకి నేను ఆశపడ్ను. బయలుదేరేదా? మంచిదండి. రే పిల్లలు, ఎక్కడున్నారో? ఎవరు లేరా? త్వరగా రండి రా. తీసుకోవే. బండిలో ఉన్న అన్ని సామాన్లు దించండి. ఇదిగో ఇది నీకు, ఇదిగో ఇది నీకు, ఇదిగో బొమ్మ తీసుకో, ఇదిగోరా ఫారెన్ బ్యాగ్. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. దిక్కులు చూడకుండా కొద్దిగా హెల్ప్ చేయి. అల్లా, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి కొన్నారు? ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడప్పుడు అల్లా మనకి ఇలాంటి అదృష్టాన్ని ఇస్తుంటాడులే. సరే, అల్లా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? టీ తాగడానికి లోపలికి వెళ్ళానా, 4 యాదవులు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? ఏనుగుదంతా వాళ్ళకి కావాలంట. అల్లా, ఏనుగుదంతమా? ఏనుగుదంతా మీకెక్కడ దొరికింది? ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానుగా. ముందు ఈ బ్యాగ్ తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళు. ఎంత వెయిట్ వస్తాయి. అది హై రేంజ్ లో ఎవ్వరూ కనిపెట్టలేని ఒక బ్యూటీ ప్లేస్. అది సూపర్ హిల్. కట్టడానికి చాలా బాగుంటుంది. అది పొరంబోకు స్థలమా? అది కాదు, ఇప్పుడు పట్టా ఆయన చేతిలోనే ఉంది. ఆ వానరు చాలా తెలివైన మనిషి. రేటుకేమో ఒప్పుకోవటం లేదు, కానీ ఎలాగైనా సరే అది కొనే తీరుతాను. తరువాత అక్కడ 5 స్టార్ డీలక్స్ రేంజ్ లో గొప్పగా హోటల్ కట్టబోతాను. మీరు అక్కడే చేసే యుద్ధమే కదా. మనం 5గురు ఐకమత్యంగా ఎప్పుడూ గల చేసే ఖచ్చితమైన పనే ఇది. శ్రీమతి గారు మొగుడు మిస్టర్ ఇందిరా గారు సింగపూర్లో ఉన్న మంత్రికి అన్ని పనులు ఆయన చూసుకున్నామలాంచి ఇక్కడికి రావడానికి వీలు పడదని నాతో చెప్పారు. డాక్యుమెంట్స్ లో సంతకాలు పెట్టవలసిన బాధ్యత మీది. మీరెక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేయడమే ఆయన ఎప్పుడు చెబుతూనే ఉంటారు. అదేంటి, లోకంలో ఉన్న అన్ని డీల్స్ లోను కాలు పెడతారు. 24 hours బయటికి తిరిగేదే పని. నువ్వు ఊరుకోవే, ఒక్కోటి సంపాదించడానికే కదా. అది చేయవలసిన పని మనదే కదా. ఇదంతా అనుభవించడానికి మన పిల్లలే కదా. వాళ్ళు బాగా జాలీగా ఎంజాయ్ చేయని. పాపం పిల్లలు నిద్ర మానేసి చదువుతారు. అవును, వాళ్ళు చదువుకోవలసిన సమయం ఇదే కదా. ఏమంటారు? ఏం చెప్పమంటావు? మా వాడితో నేను ఫోన్లో మాట్లాడి 2-3 రోజులు అయిందయ్యా. పిల్లలు ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటారని పత్రస్ మాతో వివరంగా చెప్పాడు. మనమందరూ అక్కడికెళ్ళి పిల్లలను తొందర చేయకూడదన్నది ఊరికనే కాదు. ఎప్పుడూ మన కోసం ఎదురుచూసే పిల్లలు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు డిపెండ్ అవుతారు. వాళ్ళ సమస్యకు పరిష్కారం వాళ్లే చూసుకుంటారు. పిల్లలకు ఫోన్ చేయండి ప్లీజ్. నో, మందు కొట్టున్నప్పుడు నేను వాడితో మాట్లాడను. మనల్ని చూసి వాడు అది నేర్చుకోకూడదు కదా. దానికేంటి, నేను పిలుస్తాను. నేనేంటంటే ఒక కోటర్ వేసుకున్నాక వాడిని తర్వాత పిలుస్తాను. నువ్వు తీయొద్దురా. సరే
వచ్చేసా. మన కార్డ్స్ ఆడుందా? హలో, ఎవర్రా వాడు? నేను పత్రోసునండి. బట్రాసా? ఏయ్ నువ్వు బట్రాసు కదరా, నువ్వు ఒక తిక్కరాజువే. అవునండి. వాళ్ళంతా ఎక్కడరా? వాళ్ళందరూ చదువుతున్నారండి. అది ఇక్కడ జోకర్ అని ఒక సినిమా వచ్చిందండి. అది మంచి సినిమానే, చూడ్డానికి రమ్మంటే రావటం లేదండి. ఏ తిక్కరాజా, నువ్వు చెప్పిందంతా నిజమేనా? నాకు ఒక సందేహంగా ఉందిరా. నువ్వు పిల్లలు కలిసి ఏదో ఒక నాటకం ఆడుతున్నారనుకుంటున్నాను. అయ్యో, అలా నా మనసారా కూడా అనుకునేది లేదయ్యా. అంత బంగారమైన కుర్రోళ్ళండి. ఈ కాలంలో ఇంత తెలివి తక్కువైన, అయ్యో కాదు, ఇలాంటి తెలివైన చెప్పిన మాట వినే పిల్లలు దొరకడం కష్టమండి. ఏయ్ ఇదంతా నువ్వు వాళ్ళెదురుగా చెప్పకరా. ఇదంతా వాళ్ళ నాన్న గుణం, అర్థమైందా? అది నాకు ముందే తెలుసండి అయ్యా. ఏయ్ నువ్వు పిల్లలకి మంచి భోజనం వండి పెడుతున్నావు కదా? వండి పెడుతున్నానే, వండి కడుపు నిండా పెడుతున్నాను. మటను, మేక, చికెను, కోడి, క్రాబు, పీతలు, ఇంకా కొంచెం. చాలు చాలు, ఇంకేం చెప్పనవసరం లేదు. ఏంటయ్యా అలాగంటున్నారు? అన్నిటినీ ఒక పట్టు పడుతున్నాను. లేదు, అందరికీ వండి పెడుతున్నానండి అయ్యా. అక్కడెవరు ఆ శబ్దం చేస్తున్నారు? అయ్యో, అది ఇంకేమి లేదండి అయ్యా. అక్కడ మార్కోసు చపాతి పిండిని పిసికి కొడుతున్నాడండి అయ్యా. అలాగే, వెళ్ళి నీ పని చూసుకో. సూపర్ అన్నా, సూపర్. ఇంత మంచిగా అబద్ధం చెప్పడం ఎక్కడ నేర్చుకున్నారన్నా? రాసి నేర్చుకున్నాను. మీరందరూ కలిసి రాసి నేర్పించారు కదా. ఇప్పుడు మీ తండ్రుల దగ్గర నేను ఏం చెప్పినా నమ్ముతారు. ఏదైతేనేంటి, మా నాన్న ముందు నీ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. ఇలా చూడు, ఎక్కువ మాట్లాడక. డబ్బులతో ప్యాకెట్ ఆడేది మీరే మాకు నేర్పించడం చెప్తే ఏం చేస్తారు? మందు కొట్టడం నువ్వే నేర్పించావని మా నాన్నకి తెలిసిందనుకో. అదే నేను చదువుకునే వయసులో అందరూ చదువుకోవాలని చెప్పి ఈ గెస్ట్ హౌస్ అమ్మాయిని తీసుకొచ్చింది నువ్వే అని మా నాన్నకి తెలిసిందనుకో. మీరు ఏమైనా చేయండి, మీ నాన్నల సంగతి నేను చూసుకుంటాను అని మీరు చెప్పిన విషయం మా నాన్నలకు తెలిస్తే ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ఏం చెయ్యను. పత్రోస్ అన్నా, ఇప్పుడు వెళ్ళి కూల్ డ్రింక్స్ రెడీ చేయండి. ఇదిగో అన్నా, ఇది పత్రోస్ అన్నతో బాధని తీర్చడానికి. డబ్బులు వచ్చాయి కదా, వెళ్ళి సరుకు తీసుకురా. అవురే మార్కోసు, నేను తాగిన బాటిల్ బ్యాలెన్స్ ఉందా? ఉంది. ఏది ఇవ్వు. 1, 2 కొంచెమే ఉందిగా. కూల్ డ్రింక్స్ ఉంది కదా, అందులో నీళ్ళేసి ఇచ్చేసి. అయ్యో, పిల్లలు కనిపెట్టేస్తారు కదా. అరే, వాళ్ళు ఆల్రెడీ మత్తులో ఉంటుంటే. ఇదన్నీ మేము రెడీ చేసి ఇవ్వాలి మీకు. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదే. 2 రోజులయ్యింది. డబ్బులు తీసుకుని ఏమార్చేసాడంటావా? అలా చేసే మనిషి కాదు భాయ్. మరి ఇప్పుడు ఆయన ఎక్కడా? డబ్బులు పోయినట్లే అనుకుంటా. వస్తువులు రెడీ, త్వరగా బయలుదేరి రండి రండి. నీకోసం ఎదురు చిరాకు ఉందయ్యా. ఎక్కడున్నాయి దంతాలు? దగ్గరేనా? లేనిపోని వాడికి టైం వేస్ట్ చేయకుండా త్వరగా బయలుదేరండి. నేను చాలా కష్టపడి ఆ వస్తువుని కనిపెట్టాను. త్వరగా బయలుదేరి ఆ వస్తువుని తీసుకుంటాం. అయితే ఈ విషయానికి కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఆ ఓనర్ కొద్దిగా కోపిష్టి. ఇంతకు ముందు డీల్లో అతనికి కొద్దిగా ప్రాబ్లం అయింది. అందుకని ఈ విషయాన్ని 3వ వాడితో పని చేయించారు. అందుకని నేను దూరంగా ఉండి ఆ ఏనుగు దంతాన్ని వాడిని మీకు చూపిస్తా. మీ ముగ్గురు కలిసి బేరవాడి వ్యాపారం ముగించుకొని మీరు బయలుదేరి వెళ్ళిపోండి. అవి మేము చూసుకుంటాం గానీ దంతాలు ఉన్నాయా లేవా? ఏంటి ఇలాగ అడిగారు? మంచి అద్భుతమైన దంతాలు ఉన్నాయి. త్వరగా బయలుదేరండి. తర్వాత నా కమిషన్ మర్చిపోకుండా ఇవ్వండి. రాజేంద్ర, దీన్ని తీసుకెళ్లి స్నానం చేయించు. సరే అన్నా. అదుగో వాడే వాడు. మీరు నేరుగా వెళ్ళి మాట్లాడండి. రెడీ కేసు అంటే వెంటనే ఓకే అంటే తర్వాత మీరు కొద్దిగా బేరం చేయండి. మీరు త్వరగా వెళ్ళి ఈ డీల్ అవ్వకూడదండి. నేను బండిలోనే కూర్చో ఉంటాను. త్వరగా వెళ్ళండి. రండిరా. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు మాట్లాడతా టైం వేస్ట్ చేయొద్దు. మీరు రేట్ ఎంతో చెప్పండి. మా దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి. అరే ఏంటండి ఇది? నా దగ్గర ఏనుగు దంతాలు లేవు. ఆ బిజినెస్ నేను చేయట్లేదు. ఏనుగులుండే చోటే కదా ఏనుగు దంతాలు దొరుకుతాయంటారు. మేమే ఫారెస్ట్ ఆఫీసర్లం కాదు. నిజమేంటనేది చెప్పేస్తాను. ఏనుగు దంతాలతో శిల్పాలు ఎలా చేయడం అనేది నేర్చుకోవడానికి వచ్చిన ఫారినర్సే, స్టూడెంట్సే. అందుకని లాభమేం పెద్దగా దొరకదు. నష్టం లేకుండా మనం ఈ డీల్ ని పూర్తి చేసుకుందాం. ఈ పెట్టె నిండా డబ్బుంది. డీల్ ముగిసిన వెంటనే ఈ డబ్బంతా మీరే తీసుకోండి. నాకు సొంతంగా ఒక ఏనుగుంది. దాని దంతాలు నేనెప్పుడు తాకనే లేదు.
ఆ వ్యాపారం నేను చేయట్లేదు. మిమ్మల్ని ఎవరు అసలు ఇక్కడికి పంపించింది? మమ్మల్ని ఇక్కడికి పంపించింది అలీబాయ్, బ్రోకర్ అలీబాయ్. అలాగా, సూపరు. మీరిద్దరూ కలుసుకుంటే గొడవ వస్తుందని చెప్పాడు ఆయన, అందుకనే మేము తీసుకురాలేదు. 2-3 రోజులుగా ఈ దంతాల కోసం రూమ్ వేసుకుని కూర్చున్నాం. అలీబాయ్ కూడా 10,000 రూపాయలు తీసుకున్నారు. ఏదో ఒక డీల్ లేకపోతే అలీబాయ్ డబ్బిచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపుతారా ఏంటి? అందుకోసమే మీరు రేట్ ఎంత చెప్పారంటే డీల్ ఫినిష్ చేసుకుందాం. ఈ కాలంలో ఎలా ఉన్నాడో చూడు. కర్రలు మోస్తున్న ఏనుగు దంతాల్ని చూపించి మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంది వాడు. ఏనుగు దంతాల కోసం వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. తొందరగా వెళ్ళి పడితే డబ్బు తీసుకోండి. వెళదాం. వాడు ఎక్కడున్నాడో చూద్దారండి. వాడి పని చేస్తాను చూడండి. ఓ అలీబాయ్, ఎక్కడున్నావయ్యా? బేడీరా. అమ్మా అలీబాయ్ ఏడి? లోపల ఉన్నారు. బేడీ పిల్లని చూడడానికి ఎవరు వచ్చారు? ఎంత చెప్పినా మీరు వింటలేదు. ఏనుగుదంతా వ్యాపారం వద్దు వద్దని ఎన్నిసార్లు చెప్పాను. మాట విన్నారా మీరు? అవును, అంతా నా తలరాత. డబ్బులు లేకుండా ఇంటికి వస్తే మీరు లోపలికి చేర్చరు. అయితే ఎవరినన్నా మోసం చేసి డబ్బులు తీసుకొస్తానంటే నువ్వు నన్ను తిడతావు. నా టైం బాగలా. అమ్మా ఏంటి అంకుల్ ఇది? ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? ఇంక మీద మాట్లాడి ఏం ప్రయోజనం? పని పడలేనప్పుడు 2 దంతాలున్న ఏనుగును చూసి నాకొక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి దీనికి ఒక ఆలోచన వచ్చింది. అదే ఇది. మీ దెబ్బేమైనా చాలా గట్టిగా తగిలిందా? ఏంటి ఇలా అడుగుతున్నారు? సంతోషంగా ఉండడానికి ఇలా కొడతారా ఏంటి? ఇక్కడ చూడు అలీబాయ్, నువ్వెందుకు పనికిరాని బిజినెస్ లో తల దూరుస్తున్నావు? ఏనుగు దంతాలు తీసుకురావడానికి నువ్వెవరివి? వేరే పనవా? నీ పని చూసుకుని నోరు మూసుకొని ఉండొచ్చు కదా. ఇంట్లో పస్తులతో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పెళ్ళాం పిల్లకాయలు కష్టపడ్డం నేను చూస్తున్నప్పుడు ఏ పని చేయడానికన్నా నేను సిద్ధమే. పాపం ఈయనకు కొంచెం డబ్బులు ఇచ్చేయండి. పిల్లలు ఆశపడుతున్నందువల్ల ఇస్తున్నాను. నా దగ్గర కొంత ఉంది, ఎంత ఉందో తెలీదు. ప్రస్తుతానికి ఇది ఉంచుకోండి. వాళ్ళు ఇష్టపడి ఇస్తున్నారు, నువ్వు సంతోషంగా తీసుకో. ఆ ఎస్పీ కూతురు ఎంత ట్రై చేసినా పడట్లేదురా అసలు. నువ్వు ఎక్కువగా ట్రై చేసావు అనుకో, ఎస్పీ నిన్ను ట్రై చేస్తాడు. అబ్బో భలే స్టైల్ గా ఉన్నారుగా. చాలా బాగుంది. చాలా బాగున్నారు. పాప ఒక్కసారి ఆలోచించు, ఈ జీవితమే ఒక ఫ్యాషన్ షో కదా. ఎన్ని సభా మందిరాలు, ఎన్నెన్ని వేషాలు. ఓ సూపర్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. పొద్దున ఏమైనా మాత్రలు మార్చి వేసుకున్నారా? మీ నాన్న టాబ్లెట్ నువ్వు మార్చి వేసుకున్నావు అనుకుంటా. తన మొహం తనే చూసుకుని ఉంటాడు, అందుకే ఇలా జరిగింది. ఇలా చూడు, ఓవర్ యాక్షన్ చేయొద్దు, కాస్త తగ్గించాడండి. మరి ఇంత స్టైల్ గా డ్రెస్ చేసుకుంటే గర్ల్స్ మీ వెంట పడతారు కదా. స్టైల్ ని మాత్రం చూసి వచ్చే అమ్మాయిని మేము అస్సలు నమ్మము, తెలుసా? అవును, ఇదిగో ఇప్పుడు మా పక్కనున్న అమ్మాయిలు చాలే. ఓ అదేం కాదు, మాకు తెలీదా ఏంటి? మమ్మల్ని చూసి ఈసపడేదానికన్నా మీరు కూడా సూపర్ గా మళ్ళా డ్రెస్ వేసుకోవచ్చు కదా. ఓ మీ స్టైల్ కి తగిన డ్రెస్సులు మా దగ్గర లేదు. అవును, మీలాగా స్టైల్ గా మేము తిరగాలంటే మాకు మంచి డ్రెస్ తీసివ్వండి, అంతే కదే. అవును, మీరు ఒక మంచి డ్రెస్ కొనిచ్చారంటే అది వేసుకుని మేము కాలేజ్ అంతా హ్యాపీగా తిరుగుతాం. ఏంటి ఇది చెప్పగానే అందరూ చాలా సైలెంట్ గా అయిపోయినట్టున్నారు. సైలెంటా? మేమా? అస్సలు కాదు. నువ్వు మాత్రం ఓకే అంటే నీకు ఎలాంటి డ్రెస్ అయినా కొనిస్తాం, తెలుసా? కాయగూరలన్నీ ఎండిపోయినట్టున్నాయి. అన్నీ ఫ్రెషే సార్. ఈ లిస్ట్ లో ఉన్న కాయగూరలు ఇవ్వు. నువ్వు కిరాణా షాప్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చేసి. ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఇది ఎంత బాబు? కిలో 30 రూపాయలు. 30 రూపాయలా? టమాటాకా? ఏంటి తమాషానా? కామెడీ ఏం కాదు, టమాటాలు కిలో 30 రూపాయలు.
నిన్న జంక్షన్ లో లారీలో తీసుకొచ్చి అమ్మినప్పుడు 2 రూపాయలే. మరి ఇక్కడ ఎలా 30 రూపాయలు అయింది? అదంతా నాకు తెలీదు. నా కొట్లో టమాటాలు 30 రూపాయలే. అయితే ఉల్లిపాయలు ఎంత? ఉల్లిపాయలు 50 రూపాయలు. ఆపవయ్యా, నాకిక్కడ ఏమవుతూ, నా లిస్టు నాకివ్వు. ఏంటయ్యా వేళకోళంగా ఉందా? సగం కూరగాయలు వేసేసాం, ఇప్పుడు వద్దంటావేంటి? మేం పని పడలేకుండా ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ దోచుకోవడానికి ఉన్నావు. నా లిస్ట్ నాకివ్వు. మర్యాదగా ఇచ్చిన సరికి డబ్బులు ఇచ్చి వెళ్ళు, లేకపోతే నీ పని అయిపోతుంది. ఏంట్రా అన్నావు? షో చూపించకూడదు అంటున్నావా? నీ అబ్బా అనవసరంగా వాక్కో. మాట్లాడితే ఏం చేస్తావురా? మనుషులు ఏమార్చుకుని తినే కుక్కల్లా మీకేట్రా? నువ్వెవరవై ఆడిని కొడుతున్నావు? ఇదిగో వీడు నీ బాబు అయితే వాడిని. ఇక్కడ చూడు, అనవసరం గొడవలొద్దు, వెళ్ళిపో. నువ్వు పోరా ముందు. వద్దు పోరా వద్దని చెప్పాను కదా. మా గురువుని కొడతారా? నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి. వచ్చి పడతావేంట్రా? అయ్యో నన్ను వదలలే. సార్ వీళ్ళందరూ మా వాళ్ళే సార్. కాంట్రాక్టర్ భార్గవ్ సారు, మినిస్టర్ ఇంద్రన్ సార్ ఉన్నారే, వాళ్ళు కుర్రాళ్ళేనండి. ఈ మార్కెట్ లో ఉన్న రౌడీలందరూ కలిసి కుర్రాళ్ళను కొడుతున్నారండి. నేను అసలు ముట్టుకోలేదు. జీపులో ఎక్కించరా? అయ్యో నన్ను కాదండి, ఈ గుండుగాడిని. సార్ ఇతనే సార్ మార్కెట్ లోకి వచ్చి పనికి రాకుండా గొడవలు చేస్తున్నాడు. నువ్వు ముందు బండిలో ఎక్కరా. సార్ ఏయ్ ఏంట్రా ఏంట్రా ఏం మాట్లాడకుండా ఉన్నారు? ఎవరిని చూసుకుంటారా మీకు ఇంత ధైర్యం వచ్చింది? చెప్పు, చెప్పరా. ఏయ్ నీకేమైందిరా? చెప్పు, చెప్పమంటున్నాను కదా. అంకుల్ మేమేదో తెలియక చేసాం. ఇకపై ఇలాంటిది ఏది జరగదు. మీ మీద ఒట్టు అంకుల్. ఏయ్ మీ నాన్న గౌరవ మర్యాదలు పోగొట్టడానిక ఈ చెడ్డ పనులు చేస్తున్నావు? చెప్పు. ఏయ్ ఏంటి నేల చూపు చూస్తున్నావు? చెప్పు. ఏయ్ మిమ్మల్ని చెప్పవలసిన తప్పు కాదురా, దీన్ని కారుకుడు ఎవడరా? మిమ్మల్ని తప్పుడు పనులు చేసి తప్పుడు పనుల్లో దించిన ఆ తప్పుడు కారుకుడు ఎవడరా? ఏ తిక్కరాజు ఎక్కడరా నువ్వు? అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు, ఏదో తప్పు అయిపోయింది. ఏ శిక్ష అయినా ఇవ్వండి, ఒప్పుకుంటాను. ఇక మీదట ఎప్పుడు ఇలాంటి తప్పు జరగదు. తల్లిదండ్రులు లేని నాకు అన్నం పెట్టి పెంచింది మీరే కదయ్యా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. చీ ఆపరా. అలా అయితే తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? ఒప్పుకుంటున్నా. ఇక మీదట ఈ తప్పు చేయనంటున్నావు అంతే కదా? లేదు, నా మేరీ మాత మీద ఒట్టు, ప్రభు మీద, చర్చ్ మీద, మీ మీద ఒట్టు. ఏయ్ తిక్క నా కొడక,
నీ అమాయకత్వం కన్నీరుతో నువ్వు వాడిన ఆట పాడిన పాట నాకేం అర్థం అవ్వలేదనుకుంటావా? ఏయ్, వీడి దగ్గర జాగ్రత్తగా ఉండండి. వీడిలాగా అబద్ధం ఆడి కన్నీరు పెట్టి మీరందరూ కలిసి అన్నిటి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? అది ఇక్కడితో వదిలేయండి. మిమ్మల్ని ఇంత వసతిగా పెంచిన మాకు ఎలా హెచ్చరించాలో నాకు బాగా తెలుసు. నా కొడుకు తప్పు చేశాడని చెప్పి క్షమించే తండ్రి నేను కాదు, అది గుర్తుంచుకోండి. మేమున్నాం కదా, మీ తండ్రులం. మేమంతా పుట్టినప్పుడు మినిస్టరు, ఎక్స్పోర్టు, ఫ్యాక్టరు కాదు. మీరంతా జాలీగా తిరిగే ఈ వయసులో గొడ్డులా కష్టపడి సంపాదించాం మేమంతా మీ గుర్తుకు రాము. ఈసారికి మిమ్మల్ని అంతా క్షమిస్తున్నాను. దీనికి పైన ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకో, అర్థమైందా? ఇదిగో బత్రూసు, ఇకపైనైనా మారడానికి చూడు. దున్నపోతులాగా అందరి దగ్గర తన్నులు తినడానికి ఎందుకు చెప్పు? రే, నా నోటికి ఏదైనా వచ్చేస్తుందిరా. మీరిది చూడనే లేదే. నేను చూడండి ఏముంటుంది అందులో. దాని గురించి కాదు, ఈ లెక్కల గురించి చెప్తున్నా. ఎన్ని రోజులుగా అడుగుతున్నాను కొంచెం చూడమని. నా పైన ముందు చేయి తీయండి. ఈ లెక్కలు చూడండి. అస్థివారం వేసిన దగ్గర నుంచి ఇప్పుడు గోడలు కట్టిన వరకు ఉన్న లెక్కలు ఇవి. అది ఇది అన్ని కూడా పెడితే 1,76,000. అమ్మా నా మేరీ మాత, కుర్రోలు ఒకసారి టూర్ వెళ్ళడంతో నా పని అంతా పూర్తయింది. అప్పుడు కిటికీలు, గుమ్మాలుకి అన్ని కలిపి చాలా డబ్బులు కావాలే. ఓ, స్కాచ్ విస్కీ అని చెప్పి కుర్రోళ్ళకి ఈ రోజు కూడా నాటు సారాన్ని తాగిపించాను. ఈ రోజు కలెక్షన్ ఇక్కడ ఉంది చూడు. పైన లేవండి. ఈ డబ్బులంతా ఏములకు సరిపోతుంది? ఇంకా చాలా డబ్బులు కావాలి. ఇంకా చాలా డబ్బులు కావాలా? దానికి ఒకే ఒక దారి ఉంది. వాళ్ళు ఒకసారి టూరుకు వెళ్ళాక వాళ్ళు టూరు నుండి తిరిగి వచ్చేలోపు మనం ఇల్లు కట్టి పూర్తి చేసి ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ అన్ని పూర్తి చేసేయచ్చు. నా చిట్టి బంగారు, ఆ తర్వాత మనం ఒక టూర్కి వెళ్దాం. ఓరి దేవుడా, నిన్నేమన్నా ఎర్త్ క్వేక్ వచ్చిందా? వాళ్ళకు కూడా బాగా బ్రెయిన్లు ఉన్నాయన్నమాట. చూడు ఎలా చదువుతున్నారు, బాగా మీద. వెళ్ళి చూద్దాం. హలో, మిమ్మల్నిరా? అవును, ఏమైంది? 5గురు కలిసి సన్యాసానికి వెళ్తున్నారా? వీళ్ళ చూడండి, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి. మేము చదువుకోవాలి. నవ్వుతూ మాట్లాడి మేము టైం వేస్ట్ చేసాం. అది మేము రియలైజ్ అయ్యాం. మీరు వెళ్ళి సరే, ఇదంతా ఒక రోజు లోపు నీకు ఎలా తెలిసింది? ఇలా మాట్లాడుతూ మా సమయాన్ని మీరు వేస్ట్ చేయకండి. మీరందరూ మీ చదువు చదివేసేగా వచ్చారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే అంతా వేస్ట్. అట్లీస్ట్ మన పేరెంట్స్ పరిస్థితిని ఆలోచించాలి కదా. నిన్నేం జరిగింది? ప్రిన్సిపల్ పేరెంట్స్ పిలిచి కంప్లైంట్ చేశారు. గోవింద్ వాళ్ళ నాన్న వచ్చి పెద్ద గొడవ చేశారు. ఇప్పుడే అంతా తెలుస్తుంది. వాళ్ళ బాబులొచ్చి తిట్టారు, అందుకనే మంచోలుగా మారిపోయారు పాపం. అదనమాట. బాగా ఇరుక్కున్నారు, అది కన్ఫర్మ్. అబ్బో, ఎంత ధైర్యవంతులు వీళ్ళు! మనతో ఏమేమన్నారే? ధైర్యవంతుల కదా ఇంతటితో సమాప్తం. ఎంతైనా వీళ్ళ సిచ్యువేషన్ పాపం. ఇలా మారిపోవటం కష్టంగా ఉంది. డిపెండ్ చేయడానికి ఎవరైనా ఉంటారనుకున్నాను, అంతా మారిపోయింది. ఈ రోజుతో మన గొడవలైపోయాయి. రేపటి నుండి రోజు ఆటలే. రమ్మి ఇడు మొక్కేయడు అనుకుంటా. మళ్ళీ నేను ఓడిపోయాను. ఇది ఇప్పుడే స్టాప్ చేద్దాం. ఆపటవా? ఆట అంటే అలానే ఉంటుంది. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. అది మామూలే కదా. డబ్బులు ఏమైనా కావాలా? అందుకే కదా ఒక ఏటీఎం కార్డ్ అనేది ఒకటి ఉంది. నువ్వు మూసుకొని ఆటను చూడు. నువ్వు మొక్కైరా. అది
ఎవరు కదలకూడదు, అలాగే ఉండండి. లేండ్రా పెద్దంటి పిల్లలు రాత్రి అయితే చాలు తాగడం చీట్లాడటం ఇదేనా చదువు. పదండ్రా, నడవండ్రా. నీ దగ్గర ప్రత్యేకంగా చెప్పాలి. కూర్చున్నా ఇదిలా వేసుకొని కప్పుకొని వెళ్ళిపోవడమే. దానివల్ల మాలాంటి పేరెంట్స్ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటే చాలు. దీనికి పైన ఏమీ చెప్పవలసిన పని లేదని అనుకుంటున్నాను. మిస్టర్ భార్గవ్, మీరు చెప్పేవన్నీ ఓకే. ఇలాగనే వెళ్తూ ఉంటే మీ 5 మంది ఫాదర్స్ సొసైటీని ఫేస్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. మీ మీద ఉన్న గౌరవంతో ఒక రహస్య విచారణ చేశాను. మీరు భద్రంగా ఉంటుందన్న ఆ ఇల్లు అన్ని చెడు పనులు ఆ ఇంట్లో జరుగుతున్నాయి. లిక్కర్, గ్యామ్లింగ్, డ్రగ్స్, ఈవెన్ కాల్ గర్ల్స్. మీ పదవి డబ్బు కాపాడుతుందని వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. అందుకే వాళ్ళు ఈ చెడు పనులు చేస్తున్నారు. సావురా సావు, నేను నరికి పోగులు పెట్టి బయట విసిరి పాడేస్తాను. దారిలో ఎక్కడైనా కాకి చూస్తే పొడుస్తుంది, ఎవరైనా చూస్తే పరుగు పోతుంది. అబ్బో, నేను చెప్పేది కష్టమేనండి. ఇవేం చెప్పనవసరం లేదు. నీవు ఇన్ని రోజులు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేయలేదు. పిల్లలకి అల్కహాలు నేర్పి, పేకాట నేర్పి, అమ్మాయిలతో శృంగారం చెప్పాలని చేయించిన నువ్వు. నేను తెలిసి ఏ తప్పు చేయలేదండి అయ్యా. ఇంతకు మించడానికి కొట్టకండి అయ్యా. 5 లక్షల రూపాయలకి లెక్క చెప్పరా కుక్క. మీ నాన్నకొచ్చిన వరకట్నం నువ్వు మమ్మల్ని మోసం చేసిన డబ్బు ఎక్కడ దాచిపెట్టావరా చెప్పు. చేతులు 2 వెనకాల కట్టేసి లెక్కలు అడిగితే నేను ఎలా లెక్కలు చెప్తానయ్యా? లెక్కలు రాసి పెట్టావా? ఎక్కడ లెక్క? తీసుకురారా. ఇప్పండి ఇప్పండి. ఏంటి చూస్తున్నా? త్వరగా ఇప్పండి. 5 లక్షల కదా మీరు నాతో అన్నారు. ₹2.45 ఇదే మిగిలింది. అయ్యో అయ్యో, లక్ష్మి లక్ష్మి కాల్లో పడకూడదు, నేను ఉంచుకుంటాను. ఏయ్, ఇక్కడికి అమ్మాయిలు వస్తారా చెప్పరా? వస్తారు. లేదండి లేదు. లేదంటే ఒంటరిగానే రారు, ఆ కుర్రోళ్ళతో కూడా రారండి. ఎక్కడ్రా వాడు? అదే అక్కడే. నాకు తెలీదు. కూడా చదువుకున్న పిల్లలని చెప్తుంటారు. ఎందుకు అక్కడికి వస్తున్నారు? కంబైన్ స్టడీసే కదా. వాళ్ళు ఇక్కడికి రాగానే క్లోజ్ చేసి తలుపులేసేస్తారు. తర్వాత 3 గంటల సేపు ఏ శబ్దమూ ఉండదు. ఏ శబ్దం రాలేదంటేనే నేను తలుపు కొడతాను. ఎన్నిసార్లు వచ్చుంటారు? ఒక 5-6 సార్లు వచ్చారండి అయ్యా. నేను అప్పుడప్పుడు వెళ్ళి కొడుతుంటాను. వాళ్ళు మాత్రమే ఉన్నారని అనుకోకూడదు కదా. ఇచ్చిన డబ్బంతా ఎలా ఖర్చు అయిందిరా? అదే కాలేజీకి ఫీజు కట్టేశాను. తర్వాత పళ్ళు కొట్టుకిచ్చాను. తర్వాత మిగతా ఖర్చులన్నీ ఉన్నాయి కదా. 5 లక్షల రూపాయలు కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. ఇంకా ఉండాలి కదా. అదే కదా ఇంతకు ముందు తీసిచ్చిన ₹2.45 ఇండియన్ మనీ. ఎంత? ఒక 5 పైసలు తగ్గిందండి. అది రేపు మీకు ఇచ్చేస్తాను. అయ్యగారు, మీకు ఒక విషయం తెలుసా? ఒకసారి మాధవన్ అంటాడు గోవింద్ అకౌంట్ నుండి ₹1000 తీయమని. ఇంకొకసారేమో లూకో అంటాడు అజ్మల్ అకౌంట్ నుండి ₹1000 తీయమని. తీయలేదనుకోండి, వాడు కొడతాడు, వీడు కొడతాడు. ఇద్దరి దగ్గర దెబ్బలు తినకూడదని ఇద్దరు అకౌంట్ నుండి నేను తీసేస్తాను. ఏ పని చేసినా ఒక సిన్సియారిటీ ఉండాలి కదా. తర్వాత ఇంకొక విషయం, మీరిచ్చేది కాకుండా మీ అకౌంట్ నుండి కూడా తీసాను. అంత సిన్సియారిటీ నేను. చాలు, అర్థమైంది. ఇక్కడెవరు ఉండనవసరం లేదు. పొండి, అందరూ మర్యాదగా పొండి పొండి. దిగరా, త్వరగా రండి. దిగరా, దిగమంటాం కదా. మీరు దిగండి. ఇక్కడ ఊరికే బండి ఆపలేదు. మీ బ్యాగ్ తీసుకుని పోండి ఇక్కడి నుంచి. తొందరగా, త్వరగా పోండి. రా, ఇలా రా. పో అటు పక్కన. అన్ని తీసారా? ప్రపంచంలో నమ్మక ద్రోహం చేసేది చాలా పాపం రా. అది తండ్రి అయినా కొడుకైనా ఎవరైనా సరే. మమ్మల్ని మోసం చేసిన మీకు ఎటువంటి సహాయం మేము చెయ్యం. చూడు, ఇక మీదట మీ జీవితం మీది. బతుకుతారో సస్తారో ఏమైనా చేసుకోండి. అమ్మ కావాలి, నాన్న కావాలి, ఇంటి పక్కన వచ్చారో జరిగేదే వేరు. మాట్లాడద్దు, మీరు బండి ఎక్కండి. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదురా. ఏంట్రా ఇది? ఇప్పుడు మనం అసలు ఏం చేయాలరా? నాన్నని చూస్తే తెలియట్లేదా? చాలా కోపంలో ఉన్నారు. అలాగే కానివైతే నేను మొండివన్నే. ఏమున్నా సరే వాళ్ళకి మనం అక్కర్లేదంటే మనకి వాళ్ళక్కర్లేదు. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? రే, అడ్డంకులు వస్తేనే లైఫ్ లో థ్రిల్ ఉంటుంది మామా.
మనకి ఎవరు లేరు అనుకోండి, దారి అదే దొరుకుతుంది. రండి వెళ్దాం. రండి రండి రండి. చిత్తూరు కర్నూలు కడప, చిత్తూరు కర్నూలు కడప. ఎక్కండి ఎక్కండి. కడపకి కడపకి వెళ్తుందమ్మా. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. కడప రావాలమ్మా రావాలి. టమాటాలు బండగాలు ఫ్రెష్గా వస్తున్నాయి. రావాలమ్మా రావాలి. తీసుకోండి తీసుకోండి. కొనుక్కోండి అమ్మా, తక్కువ రేటుకి అమ్ముతున్నాం. కొనుక్కోండి తీసుకోండి. రండి రండి రండి. ఎన్ని కావాలండి? ఏంటి కేజీనా? ఆగండ్రా, ఎక్కడికి దొంగతనంగా పారిపోతున్నారు? సార్ ప్లీజ్ గురుగారు, 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 గురుగారు వినిపిస్తుందా? మన మార్కెట్లో గొడవ జరుగుతుంది. తర్వాత ఏమైందిరా? అయ్యో పెద్ద గొడవ. మీరు ఎలాగైనా వచ్చి వారిని కాపాడండి. నువ్వు వెళ్ళరా. నా మనుషుల మీద చెయ్యేస్తావా? నేనడిగేలాగే మిగతా అమ్మలు కూడా అడుగుతున్నారు. పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంతవరకు చెప్పింది ఒకటే అర్థం అవ్వలేదా? మీరు మాట్లాడేదే నాకు అర్థం కావట్లేదండి. పిల్లలంటే కొంచెం ఈ వయసులో అటు ఇటువే ఉంటారు. దానికి ఊరికే వాళ్ళకి సపోర్ట్ చేయకు.
ఈ విషయంలో ఎవరు చెప్పినా వినదలుచుకోలేదు. మీ కోపం న్యాయమైందే, కానీ చాలు. నీ విషయం గురించి మాట్లాడొద్దు. పిల్లలు లేని వాళ్ళు లేకుండానే ఉన్నారు. అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయాలని చూడొద్దు. ఆ కుర్రాళ్ళ రూముకి మీరు పదే వెళుతూ ఉన్నారని మాకు సమాచారం అందింది. పిల్లలు వాళ్ళ నాన్న దగ్గర ఒప్పుకున్నారు. భార్గవ్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. కాలేజ్ నుంచి ఇంటికి తప్ప వేరే ఏ ఇంటికి వెళ్ళింది లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా మాకు తెలియదు. మేము మీతో వస్తాం. డైరెక్ట్ గా మేము వాళ్ళనే అడుగుతాం. చెప్పేది అబద్ధం అని అనుకుంటే మీరు మమ్మల్ని చంపేయండి. నిజంగా చెప్తున్నా, మాకేమీ తెలీదు. మీరు చెప్పేది కూడా కరెక్ట్ గానే ఉంది. సార్ హాయ్, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఇటు పక్క రానే రావట్లేదు. అది మేమందరూ చేరి ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అదే కదరా? సరే, ఇక్కడున్న ఎండి ఏ టైపు? సీరియస్ ఎందుకు? లేదు, మనం ఒక విషయాన్ని డిస్కస్ చేయాలి. లోపల ఉన్నారు, వెళ్ళు. హలో, రండి రండి. ఎవరితను? పీతాంబరం లాగానే ఉన్నాడు. పీతాంబరం కాదు, పీతాంబరం. మీరేం చేస్తున్నారు? నేనా? ఐకి టాబ్లెట్, కూలింగ్ గ్లాసు, క్యార్ ఫ్రీ అన్ని అమ్మేశాను నేను. అది సరే, ఇప్పుడేం చేస్తున్నారు? ఇది కూడా మీకు ఉపయోగపడేదే. చూస్తున్నారు కదా. అవును, అయితే నువ్వు ఇదంతా చదువుకొని ఆ ఫ్రాడ్ పనులు చేసావా ఏంటి? ఫ్రాడ్ వ్యాపారం కాదు, మొబైల్ వ్యాపారం. అది ఆపేశా. ఆ మిగిలిపోయిన మాత్రలన్నీ ఉన్నాయి చూశారు, అవన్నీ నేనే తినేసా. అది ఏమైందంటే నా తెలివితేటలు పెరిగిపోయినాయి. కంప్యూటర్ కంటే స్పీడ్ అయిపోయింది కదా. కాదు, మీరేం చేస్తున్నారు ఇక్కడ చెప్పండి. ఎండీని చూడడానికి ఏంటిది? ఎండీని చూడడానికి వచ్చాం, అర్థమైందా? ఎండీనా? వెళ్ళండి 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 వెళ్ళండి. ఇవాళ కార్గోలో పంపించేశాను. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చోండి. పర్వాలేదు సార్, మేము నిల్చుంటాం. సార్, మాకు జాబ్ కావాలి సార్. పని కోసమా? నేనేమి యాడ్ ఇవ్వలేదే. కాదు సార్, కొత్త బిజినెస్ కదా, మనుషులు అవసరం అవుతారని. నాకు కావాల్సిన స్టాఫ్ ఉన్నారు కదా. ఐఎమ్ సారీ, ఇప్పుడు నాకు అక్కర్లేదు. నాకు కొంచెం పని ఉంది సార్. వెళ్దాం. గోవిందు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మేము సార్, వీళ్ళు నా కాలేజ్ మేట్స్. అలాగైతే వచ్చేవాళ్ళందరికీ పని ఇవ్వగలనా ఏంటి? వెళ్ళొస్తాను రా. ఓకేరా, బైరా. మాస్టర్, ఏంటి విషయం? లేదు, మేము ఈ సైడ్ వచ్చాము. ఇక్కడికి ఎవరూ అనవసరంగా రారు. అర్థమైంది. రక్షణ కళను నేర్చుకుంటే ఎవరినైనా సరే ఎదిరించొచ్చనే ఉద్దేశమే కదా. కానీ ఇక్కడ మేము కాళ్ళు చేతులు విరగొట్టడాలు, హత్య చేయడాలు ఏమీ నేర్పించడం లేదు. రక్షణ కళ నేర్చుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా బలం చేకూరుతుందనే ఉద్దేశంతోనే మేము ఆ కళ నేర్పిస్తున్నాం. మీరు ఏం అనుకోవద్దు, మాకేమైనా పని దొరుకుతుందా? మీరు పని కోసం వచ్చారా? అయితే సరే, కానీ మీకు పనిచ్చేంత పని నా దగ్గర లేదు. ఆగండి. భోజనం అంతా బాగుండిందా? ఇంకోసారి ప్రయత్నించి చూద్దామా? ఆ కుర్రాళ్ళను కూడా పిలుద్దామా? నేను ఊరికే తమాషా కన్నాను. ఆ విషయాన్ని మర్చిపోండి. మీ జీవితంలాగానే నా జీవితంలో కూడా దారుణమైన రోజులు ఉన్నాయి. శారీరక బలం ఉన్నందువల్ల ఏదైనా సాధించొచ్చని అనుకున్నాను. నా బలంతో చాలామంది అమాయకుల్ని నేను కొట్టాను. ధనవంతుల కోసం నడి రోడ్డులో
నేను కొట్టిన ఆ అమాయకపు కుర్రాడు నా ఇంటికొచ్చి నా ఇంటి ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి నా రూటు నేను మార్చుకున్నాను. ఆ కుర్రాడి అక్కగారి నా ఇంట్లో ఉన్న నా భార్య. మీ నాన్నగారులకి చాలా డబ్బు పేరు ఉండేవాళ్లే మిమ్మల్ని ఇలా చేయించింది. మాస్టర్, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏం మాట్లాడాలో మాకు తెలియడం లేదు. జరిగిన దానికి ఈ రోజు మేము ఫీల్ అవుతున్నాం. చాలా మంచి పని. మీరు చేసిన తప్పేంటో తెలుసుకున్నారు కదా. తల్లిదండ్రుల సాయం లేకుండా సొంత కాళ్ల మీద మీరు నిలబడాలి అనుకుంటే నేను హెల్ప్ చేస్తాను. మాస్టర్, మా పరిస్థితి మీకు తెలుసు, ఎంతైనా కష్టపడతాం మేము. నా ఫ్రెండ్ బంగ్లా ఒకటి ఇక్కడ ఉంది. అతను అమెరికాలో ఉన్నాడు. దాన్ని మీరు గెస్ట్ హౌస్ గా మార్చుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి. ఏమంటారు? మేము చేస్తాం మాస్టర్. అన్నా ఇదిగో వస్తున్నారన్నా వాళ్ళు. అదివరా ఏం చేయబోతున్నారు? ఉంటారా చెప్తాను. పడుకో, త్వరగా పడుకోరా. అయ్యా ఏదైనా ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి సార్. చండాలం అయిపోయింది. ఎవరు వేరే నేను చెప్పాను కదరా. సామే అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా లక్ష్మీదేవి ధర్మం చేయి తల్లి. అమ్మా కళ్ళు లేని మోగోడమ్మా, 5 రూపాయలు ఇవ్వండి అమ్మా. 5 రూపాయలే కావాలా? 4 చాలమ్మా. అయ్యయ్యో, బాగా దొరికేలే. అడుక్కోడు కూడా ఒక మంచి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అట్టుపల్లండి ఇచ్చేసేలండి అయ్యా. మంచి నీళ్లు తాగి వారం రోజులైందయ్యా. ఇదిగో వీడు పస్తుంటే ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి. ఎవరు డబ్బులు బిర్యానీ కూడా ఇట్లేదయ్యా. అమ్మా అయ్యా బిర్యానీ అన్నారు, అప్పుడు తెచ్చిస్తారు. ఇదేనా అయ్యా. మేమున్న పరిస్థితి కారణమే నువ్వు. ఎంత కావాలని కొట్టుకో. ఆయన కొట్టినాక నన్ను కూడా కొట్టుకోండి, మీ ఇష్టం. నేను అడిగారా? మీరు చేసిన తప్పుని నేను క్షమించేశాను. నోరుమోయ్. ఏంటి నువ్వు క్షమించావా? మా జీవితాన్ని పాడు చేసి నువ్వు క్షమించావంటున్నావా? ఇప్పుడు నీకేం కావాలి అసలు? ఆకలితో పొట్ట పంచర్ అయింది. ఇలాగే సాగిందనుకోండి ఆకలితో ఈ ప్రాణం పోతుంది, అది ఖచ్చితం. ఓహో, ప్యాకాట, మందు తాగడం, అమ్మాయిల బిజినెస్ ఇవన్నీ నీకు తెలుసు కదా. ఒకటి వదిలేసరిగా. అదేంటి? సారా కాచడం నీ బాగానే తెలుసు కదా. ఎవరు నేర్పించి డబ్బు సంపాదించి దారి చూడొచ్చు కదా. పిల్లలారా, కాలు పట్టుకున్నాక క్షమించబడం తప్పు. మమ్మల్ని క్షమించండి బాబు. వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఇవ్వచ్చులే, కానీ ఒక్క తప్పు జరిగినా నువ్వు ఇంటికి బయటే ఉంటావు. అర్థమైందా? ఏం అర్థమైంది? మీరు బయటికి వెళ్ళిపోతారు. మేము బయటికి కాదు, నువ్వు బయట ఉంటావు. రే, వీళ్ళు చెప్పేదేదో నీకు అర్థమైందారా? అర్థమైందన్నా. ఏం అర్థమైంది? నువ్వు ఇంటికి తీసుకెళ్ళమంట. అది పట్టుకో. ఇది నాకు ఇవ్వండి. పండు నాకు ఇచ్చేసే. నువ్వు దారిలో తినేస్తా. పట్టుకో. ఇది నేను పట్టుకో. పదండి పదండి, వెళ్ళిపోదాం పదండి. తలుపులు అవే తెరుచుకుంటున్నాయంటే మనకి ఏదో ఒక అదృష్టం ఉన్నట్టుంది అనుకుంటా. అదృష్టం లేట్ అయినా పర్వాలేదులే. పా గురువు గారు, గురువు గారు. ఎవరది? నేనే, అలీబాయిది. అలీబాయినా? ఏంట్రా ఇది, పొద్దున్నే వచ్చావేంటి? ఖర్చు పెడితేనే కదా గురువుగారు డబ్బులు వస్తాయి. నిన్నెప్పుడో లిస్టులోంచి తీసేశాం కదా, ఆ ఏనుగు దంతాలు కొనే కేసులో. అలా ఏ ఏనుగుకి దంతం మొలిచినా ఈ అలీబాయికే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమిటయ్యా ఆ రోజు దెబ్బలు తినడానికి గుర్తా ఇది? ఇవన్నీ బిజినెస్ లో సహజమే కదా, కావాల్సినంత డబ్బు వస్తుంది కదా, సంతోషమే కదా. అది కరెక్టే, దెబ్బలు మాత్రం ఫ్రీగా దొరుకుతాయి. డబ్బులు పడితే పడ్డాయి, డబ్బులు వచ్చాయి కదా. నేను ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్న ఆడోళ్ళని చూడండి. వాళ్ళకి సబ్బు గిబ్బు నెయిల్ పాలిష్ దువ్విన మేకప్ చుడిదారు చీర చెప్పులు చేట అవన్నీ కొనడానికి నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను. ఇది మిస్ అయ్యారంటే తర్వాత డేటే లేదు. అందరూ కాలేజీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఆగు, ఇప్పుడు వెళ్ళు. కొంచెం త్వరగా రెడీ అవ్వే, కాలేజ్కి టైం అవుతుంది. అలీబాయ్ రెడీ. ఏంటి అలీబాయ్, మమ్మల్ని మర్చిపోయారు కదూ? మిమ్మల్ని మర్చిపోయారనుకో నేను చచ్చిపోయినట్టే అర్థం. అవును, మీకు ఎగ్జామ్స్ అయిపోయినాయిగా, అయితే ఏం చదువుతున్నారు మీరు? నాకు ఇంకో ఎగ్జామ్ కూడా ఉంది, అది పాస్ చేస్తే ఉద్యోగం వస్తుంది. అలాంటి చదువులు కూడా ఉన్నాయా? ఇంతవరకు చదివిన చదువు మీకేం ప్రయోజనం ఉండదా? అదంతా సరిపోదు బాయ్, ఇంకా 3 నెలలు చదవాలి.
ఇక్కడేంటంటే ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు. ఎగ్జామ్స్ వరకు నైట్ లో చదువుకోవడానికి ఒక మంచి చోటు కావాలి బాయ్. అదే కాదు, మాతో పాటు ఇంకో కొత్త అమ్మాయి కూడా ఉంది, చదువులో బాగా టాలెంటెడ్, రసియా. అది విషయం. అల్లా ఇలాంటి ఆలోచనలు ఇచ్చేది ఏదో ఒక పని జరగడానికి అనుకుంటా. నేను నిన్న ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూసా. నాకు తెలిసి ఒక అమెరికా బంగ్లాని వాళ్ళు హాస్టల్ చేశారనుకుంటా. ఇక్కడే పక్కనుంది. అలాగైతే మీరు మా కోసం వెళ్ళి కనుక్కొని రండి, సరేనా? సరే, నేను మీకు ముందే చెప్తున్నాను, వీళ్ళు ఇక్కడ స్టే చేసే సాధారణ పార్టీ వాళ్ళు కాదు, పెద్ద పెద్ద హోటల్లో స్టే చేసే డబ్బున్న పార్టీ వాళ్ళు. దానికి ఏం చేయాలో మాత్రం చెప్పండి, మేం చేస్తాం. ఏంట్రా? తప్పకుండా. మీరు కరెక్ట్గా చేస్తారని ఆ సంగతి నాకు ముందే తెలుసు కదా. వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది 4 కాకపోతే 5. తర్వాత కారు, బంగ్లా, ఏనుగులు ఉన్న కోటీశ్వరి పిల్లలు వాళ్ళు. నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఏ కొరత రాకుండా మీరే చూసుకోవాలి. తప్పకుండా. భోజనం చాలా టేస్ట్గా ఉండాలి. ఏమేం కావాలో వాళ్లే మీకు ఇచ్చేస్తారు. వేళ వేళకి భోజనం పెట్టాలి, బట్టలన్నీ మీరు ఇస్త్రీ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అది కాకుండా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా మీరు చూసుకోవాలి. అర్థమైందా? అలా అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అడ్వాన్స్ ఇస్తారు కదా? లేదు, అది వాళ్ళకి ఈ ప్లేస్ నచ్చిందో లేదో అని తెలుసుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది కదా. 3 నెలలకి సంబంధించిన డబ్బులు మనకి ముందే ఇచ్చేస్తారు. కొచ్చా, ముందు మీరు డబ్బు డబ్బు అని ఈ కార్యాన్ని చెడపకూడదు. వాళ్ళకి నచ్చిపోయిందనుకో, మనం అడిగిన దానికంటే డబ్బులు ఎక్కువే ఇస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు బాగా డబ్బున్నోళ్ళు. అర్థమైందా? అయితే మీ నమ్మకం కోసం 3 నెలల చెక్కు ముందే అడిగి తీసుకున్నాను నేను. సరేనా? మీరు గ్యారంటీ ఇస్తున్నారుగా, మాకు నమ్మకం ఉంది. తర్వాత ఇంకొక విషయం, అమ్మాయిలు చూడడానికి చాలా అందంగా ఉంటారు. మీరు వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదెందుకు? అదేంటంటే వాళ్ళని సైట్ కొట్టడానికో వాళ్ళని లవ్ చేయడానికో మీరు ప్రయత్నించకండి. వాళ్ళ అమ్మ నాన్న వాటికి అసలు ఒప్పుకోరు. అలాంటి కంప్లైంట్ రాకుండా ఉండడానికే వాళ్ళు 3 నెలల డబ్బు ముందే మనకి ఇస్తారని చెప్పారు. అర్థమైందా? అర్థమైంది. ఆ విషయం పక్కన పెడితే, మీరు తన్నులు తిన్నారనుకో, అలీబాయి నాకు ముందే చెప్పలేదే అని మీరు నన్ను అడగకూడదు. అది సరే గానీ ఇక్కడ భోజనాల సంగతి ఎవరు చూసుకుంటారు? అందుకొక చీఫ్ కుక్, 2 హెల్పర్ ఉన్నారు. ఇతనే మా చీఫ్ కుక్. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చినట్టున్నారు. బాయ్, యూనిఫామ్. ఇతని పేరు పత్రోస్. సూపర్ గా కుక్ చేస్తారు. అయితే పత్రోస్ వంటడం చెప్పచ్చు కదా మీ సేవలో. అన్నా, ఆమె సారమ్మ వాళ్ళ అసిస్టెంట్. నమస్కారం. ఆడపిల్లలు వస్తున్నారు కదా, వాళ్ళ సెక్యూరిటీ కోసమే ఆవిడ. ఇది మంచి విషయమే, చాలా బాగా నచ్చింది. అయితే ఆ అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతుంది. నేను మార్కో సార్, ఈయనకి నెక్స్ట్ మేనేజర్ నేనే. అల్లా, ఇదేమన్నా బ్యాకా? నువ్వు కిచెన్ ఇంటీరియర్ లోకి వెళ్ళి సామాన్లన్నీ తీసుకొచ్చేసి త్వరగా వెళ్ళు. కమ్జోన్. మిస్టర్ పత్రోస్, ఆ కొత్త డిష్ ని ప్రిపేర్ చేస్తారు కదా? ఆ డిష్ మేడ పైన ఉందండి. ఆ డిష్ కాదు, తినే డిష్. అదే కర్తావే, అది మాడిపోయి ఉండేది, నేను మర్చిపోయాను. మీ సత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇది సత్రం కాదు అలీబాయ్, గెస్ట్ హౌస్. ఇదిగో వాళ్ళ చెక్కు తీసుకో. ఇలాంటి పెద్ద పెద్ద హోటల్లోనూ రెస్టారెంట్లోనూ మనుషులు చేర్చడం నా పని. మనుషుల్ని తీసుకురావడానికి, వాళ్ళని వెతకడానికి కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి. అదేదో మీరు లెక్కేసి చూసిస్తే చాలా బాగుంటుంది. దీన్ని ఉంచండి. ఇది చాలదే. తర్వాత ఆ అమ్మాయిలు రేపది వస్తారు. Your body gets me so excited. వెళ్తున్నారు. తెలీదు మా నడుచుకుంటున్నారు. హలో, ఆగండి. లీవ్ ఇట్ హియర్. బాగుంది, సూపర్ సెటప్. Your body gets me so excited. So, how are you? ఈ బిజినెస్ ఎప్పుడు మొదలు పెట్టారు? అది ఒక పెద్ద స్టార్ హోటల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉంది. ఇది ఊరికే ఒక చిన్న ప్రాక్టీస్ కోసం అంతే కదా. ఓ, ఐ సీ. ఇంటి నుంచి బయటికి పంపించేశారు, మమ్మల్ని ప్రాంక్ చేస్తున్నారా? బెడ్రూమ్స్ ఎక్కడున్నాయి? అది పైనే ఉంది. మిస్టర్, బండిలో ఉన్న లగేజ్ అంతా లోపలికి తీసుకురండి. తీసుకురండి.
ఎందుకు ఇక్కడ కర్టెన్స్ అని వేయలేదు? అది కర్టెన్ ఇప్పుడు వేసేస్తాను. బెడ్ పొజిషన్ కొంచెం మార్చాలి. అరేంజ్ చేస్తాను. ఇంకా ఎందుకు ఇక్కడే నించున్నారు? కంట్రీ ఫెలోస్. వెల్, ఫుడ్ ఇక్కడ ఏముంది? మెనూ తీసుకురా. మీకు ఏమి ఇష్టమని చెప్పారో అదేలా మెనూ ప్రిపేర్ చేయొచ్చు. మా చీఫ్ కుక్ ని ఇక్కడికి రమ్మంటాను. అదేంటి ఇక్కడ ఫిక్స్డ్ మెనూ లేదా? అవును, ఇక్కడ చైనీస్ కాంటినెంటల్ అంతా ఏమి లేదా? మీకు ఏం కావాలో చెప్పండి, అన్నిటినీ మేము ప్రిపేర్ చేసిస్తాం. పత్రసన్న, మన గెస్ట్ దగ్గర ఏం కావాలో అడిగి చేయండి. సరే, తొందరగా తీసుకునిరా. ఒరే మార్కోస్, ఇదిగోండి సార్. నేను ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి లిస్ట్ తీసుకొస్తా. నేను వస్తాను. నువ్వేం అక్కర్లేదు, ఇక్కడ పని చూసి. అప్పుడు నేను రెండోసారి వస్తే చాలుగా. నోరు మొయ్యరా, ఈగలు దొరిపోతాయి. అయినా ఇది చాలా ఓవర్ మావా. అందుకు ఇప్పుడు ఏమైందంటావు? ఒక్కటిచ్చానంటే గోబ గొయ్యి అంటుంది. హే, కొంచెం సైలెంట్ గా మాట్లాడరా. ఇప్పుడు అలాగే అనిపిస్తుందిరా. ప్రస్తుతం మనం తినడానికి ఉండడానికి ఒక చోటు దొరికింది కదా, దాన్ని తలుచుకొని సంతోషించరా. అందుకు ఇప్పుడు ఏమైందంటావు? రేయ్, ఒక ప్లాన్ వేసినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం నేర్చుకో. అర్థమవుతుందా? ఇలా చూడండి బాబు, రాసి రాసి పేపర్లు అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని బోలెడన్ని ఐటమ్స్. అమ్మా నా మేరీ మాత, తినడానికి మాత్రం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తోంది కదా. అవునవును, లేకపోతే మనకు పని లేదు కదా. అయ్యో అమ్మా, చూసుకొని నడవలేవా? సారీ. ఇదిగో, నాకు చూడు, ఉప్పు అంతా కరెక్ట్గా ఉందా? ఆహా, చాలా బాగుంది. కర్తరే, సంతోషం. వంట చేసింది నేను, పేరు ప్రభువుగా. చాలు. హే, చాలా. నాకిదొద్దు. ఈ ప్లేట్ మార్చి వేరే తీసుకురా. సరే అండి. ఒక్కొక్క డిష్ సర్వ్ చేయకముందు అడగాలి. ఓకే మేడం, ఇంకా అలాగే ప్రిపేర్ చేస్తా. ఇదేం కూర? మీరు ప్రిపేర్ చేసిన డిష్ ఏంటో మీకే తెలీదా? అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. పెద్ద ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం. నేను అడిగిన హాట్ వాటర్ ఎక్కడ? 1 మినిట్ మేడం, ఇప్పుడే హీట్ చేసి తీసుకొస్తా. ఫుడ్ ఏమంత బాగోలేదు, ఇంకాస్త రుచిగా చేయాలి. మా బెస్ట్ ని మేము ట్రై చేస్తాం మేడం. మీరు వేరెక్కడైనా ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఓపెన్ చేయొచ్చు కదా. అది కాదండి, క్యాష్ కట్టేసి గెస్ట్ గా వచ్చినప్పుడు మేము కొత్తగా ప్రారంభించాం అది ఇదని చెప్పడానికి మీకు అసలు సిగ్గుగా లేదా? ఇంత దారుణమైన భోజనం మేము అసలు ఎలా తినాలి? ఏమైందిరా? ఏంట్రా? గోపిక, నీళ్ళు. ఏంటి మిస్టర్, ఇది మీకు మేనేజ్ లేదా? వచ్చే ముందు డోర్ లాక్ చేయాలని తెలీదా? లేదు మేడం, నీళ్లు కావాలని అడిగా కదా. ఇట్స్ ఓకే, డోంట్ రిపీట్ ఇట్. సారీ మేడం, ఇంకా అలా జరగదు. ఒక ట్యాప్ బ్లాక్ అయ్యింది, అది రిపేర్ చేయాలి. రిపేర్ చేస్తాను మేడం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా? ఎగ్జాస్ట్ ఫ్యాన్ కావాలా? అవును. చేస్తాను మేడం. కాస్త తప్పుకోవచ్చుగా. డర్టీ ఫెలోస్, ఇవన్నీ మురిగ్గా ఉన్నాయి. వేసి ఎన్నాళ్ళైంది, కొత్తది మార్చరా? గౌరీ ప్లీజ్, మా పరిస్థితి కూడా అర్థం చేసుకో.
మేము ఇప్పుడు బిగినెస్సే. మీ చాయిస్ ఏంటో అదిలా చేయొచ్చు. చిన్న చిన్న గొడవని మీరు పెద్ద గొడవ ఏం చేయొద్దు ప్లీజ్. మనకి ముందే పరిచయం ఉంది కదా. సీ మిస్టర్, మనం కాలేజ్ లో ఒకటిగా చదువుకున్నామని ఆ రిలేషన్షిప్ ఇక్కడ తీసుకురాకండి. వీఆర్ పేయింగ్ క్యాష్, సో మేము డిమాండ్ చేస్తాం. మీ దగ్గర ఉచితంగా మేము అసలు ఏమీ అడగలేదు కదా. యూ కెన్ చార్జెస్ ఫర్ ద సర్వీస్. మేము కస్టమర్స్, మీరు సర్వెంట్స్ మాత్రమే. మన మధ్య ఎటువంటి పర్సనల్ రిలేషన్షిప్ లేదు. మేమందరూ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లో వర్క్ చేస్తున్నాం. అది కాకుండా మేము స్టేట్స్ కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. అస్తమాన ఎక్స్క్యూజ్లు అడిగి చాతకాని వాళ్ళలాగా చేయకండి. అవన్నీ రీప్లేస్ చేయాలి, త్వరగా కావాలి. మన రాత ఎస్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ మేడం. టీ తీసుకోండి మేడం. హే, ఇప్పుడు టైం ఎంత అయింది? టైం అని కాదు మేడం. తీసుకువెళ్ళు. అయ్యో మేడం టీ. డోంట్ రిపీట్ ఇట్. అర్థమైందా? ఈ ఇంట్లో ఎవరు లేరా? ఇదిగో వచ్చేసాను. ఏంటి ఏమైంది మేడం? ఇక్కడ ఉన్న టవల్ ఏది? ఇదిగోండి మేడం టవల్. ఏంటి? ఏంట్రా? ఏం లేదు, ఏం లేదు. వెళ్ళి పని చూడు. ఇంకా రెడీ అవ్వలేదా? ఇప్పుడు రెడీ అయిపోతుంది మేడం. ఇలా ఇవ్వు. ఒక్క పని సరిగ్గా చేయటం తెలీదు. దేవుడా, టార్చర్ పెట్టేస్తున్నారు. వాళ్ళందరూ మారిపోయారా? ఇంత త్వరగా అన్నీ మర్చిపోతారా? నటించలేదురా, వాళ్ళందరూ యాక్టింగ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ కాస్త సమయంలోనే మనతో వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారా? అవును, వాళ్ళు అనుకోనుంటే మనతో కాస్త సోషల్గా మూవ్ అయి ఉండొచ్చు. పెద్ద ఉద్యోగం వచ్చి మంచి పోస్టింగ్ రాగానే వాళ్ళు మనల్ని మర్చిపోయారా? ఇవన్నీ చాలురా, నేనే వెళ్ళి మాట్లాడతా వాళ్ళ దగ్గర. ఏం మాట్లాడడానికి? డబ్బులు లేకపోతే అందరి జీవితాలు అంతేరా, అర్థం చేసుకో. అది ముందు అలా వెళ్తారంటే వెళ్ళని, నేను ఇది వదలను. జరిగింది ఏదో జరిగిపోయింది, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఎందుకు సైలెంట్ గా ఉండాలి? ఈ రోజు తేల్చేస్తా. నీకు మాత్రమే కాదు, మాకు బాధగానే ఉంది. మనం ఏదైనా చేయదలుచుకొని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన పరిస్థితి ఆలోచించావా? డబ్బు పోయినా పర్వాలేదు, ఆ తర్వాత మన పరిస్థితి? రే గోవింద్, వాళ్ళు చేసే చూసి మనం అప్సెట్ అవ్వకూడదురా. మనకి ఒకటే ముఖ్యం, మాస్టర్కి చేసిన ప్రమాణం. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదురా. దీని ఉప్పు లేదు, కారం లేదు. ఇది వెళ్ళి పిల్లకాయలకి పెడతాం, వాళ్ళనా తింటారు. ఈలోపు తినేసారా? మంచి టేస్ట్. అవును, ఉప్పు కారం లేదు, ఏంటిది? ఇది కూడా స్పెషల్ ఐటమ్. అలాగా, ఇది ముందే చెప్పొచ్చుగా, ఎవరికి తెలుసు? ఇది పాలు చక్కెర మిక్స్ చేసి తినాల్సిందండి. ఇప్పుడు ఇలాగుండండి, తర్వాతగా ఉంటే చూసుకుందాం. మీరేమన్నా పొద్దునే కోళ్ళు పట్టడానికి వెళ్ళారా? ఒళ్ళు మొత్తం చెమట పోస్తుంది మీకు. మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం బాయ్. నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా? రేపటితో మన అగ్రిమెంట్ పూర్తవుతుంది. మన అమ్మాయిలు ఎలాగున్నారు? వాళ్ళకి ఈ ప్లేస్ నచ్చింది కదా. చూడండి అన్నయ్య, నిజం చెప్పాలంటే ఇంత పర్ఫెక్ట్ గా ఉండే టాలెంటెడ్ అమ్మాయిలు ఇంకెక్కడ ఉండనే ఉండరు. ఇదే కరెక్ట్. ఇలా చూడు, వాళ్ళు చాలా గొప్ప ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలు. ఇక మీద కావాలని చేయాలనుకున్నా వాళ్ళ వల్ల కుదరదు. అది వాళ్ళ యొక్క కళాచారం. మీరేదో కష్టపడుతున్నారని చెప్పి మీకు దారి చూపిస్తామని ఆ అమ్మాయిని మీ దగ్గరికి తీసుకుని వదిలేసా. అయితే రేపటితో ఇంటికి వెళ్ళిపోతారనమాట. తర్వాత వెళ్లకుండా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. తర్వాత రేపు చెక్కు బ్యాంకులో వేసి డబ్బు డ్రా చేసే పని చూడండి, అంతా మంచి జరుగుతుంది. అలీబాయ్, ఇలాగే బెస్ట్ గెస్ట్ ని మీరే రెడీ చేసి ఇవ్వాలి. మీరు ఈ విషయాన్ని చెప్పాలా ఏంటి? ఇది నా పనే కదా. అయితే సరే, అలీబాయ్ సంతోషంగా ఉండని నాకేదన్నా ఇచ్చి పంపించండి. అలీబాయ్, అందాక ఇది ఉంచండి, కానీ ఇది అలవాటు అవ్వకూడదే. ఇది నాకు అలవాటు అయిపోయింది కదా తమ్ముడు. వచ్చేదా? ఏంటక్కా, అంతా రెడీయా? రెడీ. మార్కోస్ ఎక్కడికి వెళ్ళాడు పత్రోసన్నా? ఈ రోజు స్పెషల్ ఐటమ్ కొనడానికి వెళ్ళాడు. అదేంటి నా స్పెషల్ ఐటమ్? పొద్దున్న రాసిచ్చిన లిస్ట్ లో ఒక కేసు బీర్ రాసి ఉంది.
ఓ రేపు ఒక్కరోజేగా ఉంది. అయితే ఈ రోజే ఎంజాయ్ చేయడమే మన ఎంజాయ్ ప్రోగ్రామ్. చేయని. చేయనిలే. జగమే మాయ బతుకే మాయ బతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఇది ఇంతేనయ్యా జగమే మాయ. ఇలా చూడవయ్యా, ఏడుపు పాట పాడినందువల్ల ఏ విధమైన ప్రయోజనమూ లేదు. ఇదంతా ఆ దేవుడు చేసిన లీల. లేదంటే ఈ మనిషికి ఇంత వైరాగ్యంగా ఉండవలసిన అవసరం ఉందా? వయసైన పిల్లల్ని కనటమే మనం చేసిన మొదటి తప్పు. వాళ్ళు మనల్ని తరివేశారు చూడు, అది రెండో తప్పు. అవును, దేవుణ్ణి స్వయంగా చూశానంటే ఒక ప్రశ్న అడుగుతాను. ఒకరినొకరు విడిపోకుండా ఉండే ప్రపంచాన్ని సృష్టించడం నీకు చేత కాదా? డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాను. దేవుడికి డబ్బులా? కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. అలీబాయ్ అక్కడ కనపడలేదు. ఆ మనిషి ఏనుగు దంతాలను తీసుకురావడానికి వెళ్ళాడు. అలీబాయ్ వచ్చినా రాకపోయినా ఆ పిల్లల్ని మనం వెళ్ళి చూడాలి. అవును, చూసే తీరాలి. సైలెన్స్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు సర్వీస్ అంతా మేమే చేస్తాం. హలో కిచెన్ కెప్టెన్, కమ్ ఆన్. మీ సర్వీస్ అంతా చాలా బాగుంది. ఇంకా ఒక రోజు ఉందని కొంచెం కష్టంగా కూడా ఉంది. దానికే ఉంది, ఇంకొన్నాళ్ళు ఉండొచ్చు కదా. దానికంటే మంచి ఐడియా నా దగ్గర ఉంది. వెళ్ళక్కర్లేదు అనుకుంటే సరిపోయింది. అది సరే, మా గెస్ట్ హౌస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మంచి ఫెసిలిటీస్, ఎక్సలెంట్ సర్వీస్, ఎనర్జెటిక్ మేనేజర్స్ ఉంటే చాలా మంచి చోటు. అది ఓకే. చీఫ్ కుక్ యొక్క వంట గురించి చెప్పడం మర్చిపోకండి. అది మీరు చెప్తేనే నాకు తెలియాలా? మేము ఖచ్చితంగా చేస్తాం. ఇవాళ ఏమైంది? గేట్ ఇంకా తెరవలేదేంటి? ఏంట్రా ఇది? ఇంకా నీకు మచ్చ లేగలేదా? అందుకే నీ పక్కన పడుకోలేదు. లెగరా, ఎవరో కొడుతున్నారా కాలింగ్ బెల్? లై. ఎవరు బెల్ కొడుతున్నారు? అరే లెగరా ముందు. రే 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 లెగరా లెగరా ముందు. రే లెగరా లెగరా, టైం అయింది లెగరా. వాడి నీ మీద పడ్డాడంటే పచ్చడి అయిపోతావు. లేగు లేగు లేగు. ఇక్కడ ఎవరు లేరే. ఇవాళ బండి వద్దా? రే వాళ్ళంతా మందు కొట్టి మత్తుగా పడుకుని ఉంటారా? లేపు లేపు లేపు, డబ్బులు తీసుకోవాలి కదా. గోపు, గోపిక, గోపిక, బంగారాలు. ఎక్కడికి వెళ్ళిపోయారా? బాత్రూమ్ లో ఉంటారు. 5 కలిసా? రే నువ్వు ఆ సైడ్ లో చూడు. వాళ్ళెవరు కనిపించట్లేదురా. రే వాళ్ళ వస్తువులు కూడా లేవా? వస్తువులు కూడా లేవా? అవునవును. సరేరా. ఇవాళ ఏమైంది సార్? వాళ్ళు వెళ్ళటం లేదా సార్? వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయారా? డబ్బులు ఎవరిస్తారు? లెక్కలా ఉంచండి, డబ్బులు మేము ఇస్తాంలే. కరెంట్ డేట్ వేసే చెక్ ఇచ్చారు. సరే నేను వెళ్ళి రిపోర్ట్ చేస్తాను. రే నువ్వు ఆ చెక్ తీసుకురారా, బ్యాంక్ వెళ్ళి చెక్ చేయాలి. డబ్బు ఇంకా రాలేదు. ఏంటి కథలు చెప్తున్నావా నాతోనే? జరగరాట ఈ రోజు పొద్దున డబ్బులు ఇచ్చేస్తానంటే కదరా నా దగ్గర అప్పు తీసుకున్నావు. రేయ్ పనికిరాని పనులు చేశారనుకో మేము వేరే టైప్ రా. 1-2 ఇవ్వాల్సిందే, ఉన్న డబ్బంతా తీసిరా. నేను అప్పుకు తీసుకున్నారా? మీకంతా చేపలు కొనిచ్చాను, మర్యాదగా డబ్బులు ఇచ్చేయండి అంతే. ఏంట్రా అలా చూస్తున్నారు? ఇవాళ మాకు డబ్బులు రావాలంతే. ఇదిగో చూడరా, ఇది ఏటంలోనికే కత్తి, ముందు డబ్బులు తీరా, లేకపోతే జరిగేదే వేరే. ఇలా చూడు, చూసినంత వరకు చూసారు మీరంతా, ఇక మీద డబ్బులు ఇచ్చి చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళని కింద పడేసి కొట్టాలి. ఏం జరిగిందో చెప్పండి. ఆయన ఇచ్చిన చెక్కు బ్యాంక్ వాళ్ళు రిటర్న్ చేశారు కదా? అవును మాస్టర్, వాళ్ళు ఏమారుస్తారని మాకు తెలియదు. ఆ అమ్మాయిలు మోసగత్తెలు కాదు, ఎక్కడో తప్పు జరిగింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? అలీభాయ్. అతని ఇల్లు తెలుసా? నాకు తెలుసు. అలీభాయ్ మమ్మల్ని ఏమారుస్తామని అనుకున్నారా? ఆ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు? డబ్బులు తీసుకుని మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు కదా నువ్వు. నిజంగా మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆడపిల్లలు పారిపోయారు, వాళ్ళు ఇచ్చిన చెక్ లో డబ్బులు కూడా లేవు. ఏంటి అలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చెల్లడి చెక్కిచ్చి నువ్వు అందరినీ మోసం చేసావు కదా. ఇలా చూడు, ఇది మా జీవితానికి సంబంధించింది, ఇంకా ఏమార్చాలని అనుకున్నా. మీరేం చేశారో కొంచెం చెప్పండి. నాకు ఏ విషయమో తెలియదు, ఆ అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. అందుకని చెప్పి వెళ్ళి అమ్మాయిల నాన్నల దగ్గర డబ్బులు తీసుకో రా. మనం వాళ్ళు ఉన్న చోటుకే వెళ్దాం. ఎందుకన్నా మంచిది, కొంచెం విచారించిపోతావే. నీ ఏ విచారణ మాకు అక్కర్లేదు. తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారా? మర్యాదగా తీసుకువెళ్ళి చూపించు. తీసుకుని చూపెట్టు. ఒకవేళ తిరిగి వచ్చానంటే సూప్ అందరం కలిసి తాగుతాం. ఓర్చుకోలేను, చూసి ఎందుకనయ్యా నాకు ఏమిటి విషయం? అతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయిలతో కలిసి ఇంటికి వెళ్తున్నారు. నాకు కూడా కాస్త డబ్బులు ఇవ్వాల్సి ఉంది వాళ్ళు. సరే నువ్వు పండిపోని. పద పద. భవానీ, 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 గోపిక వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడా? ఏంటా పని? నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పిలు, వీళ్ళు వచ్చి చూస్తారు. గోపిక, గౌరీ అందరు ఇలా రండి. ఇలా రండి. ఏం చేశారు తెలుసా మీరు? ఎందుకు అక్కడి నుంచి మీరు పారిపోయారు? వీళ్ళందరూ ఏం చేశారు అలీబాయ్? మీరైనా చెప్పండి. ఇవన్నీ తెలుసుకునే మమ్మల్ని ఏమార్చాలని అనుకున్నావా? నేను అన్ని నిజాలు చెప్పేస్తాను. ఈ అమ్మాయిలు బీదింటి అమ్మాయిలే, బాగా చదివే పిల్లలే. వీళ్ళు డబ్బు లేకుండా కష్టపడడం చూసి ఆ డబ్బున్న వాళ్ళ ఇంట్లో నేనే వెళ్ళి వీళ్ళు చేర్చాను. వాళ్ళు చదివిస్తానని చెప్పారు. చదివిన గ్యాపులో బట్టల కొట్లోనూ నగ కొట్లోనూ పని చేస్తేనే వీళ్ళ ఇంట్లో 3 పూట్లలో భోజనం తినగలుగుతారు. అయితే మా దగ్గరికి ధనవంతులను తీసుకొచ్చావు. బీదవాళ్ళని చెప్తే మీరు ఇంట్లో చేర్చు అని చెప్పి నేను అలాంటి అబద్ధం చెప్పాను. ఆ కథని మా దగ్గర చెప్పొద్దు. వీళ్ళ అప్పుని మీరు తీరుస్తారా? మీరు ఇలా అడిగితే నా దగ్గర సమాధానం లేదు. మేము బీదవాళ్ళమే, క్షమించండి. ఓ, క్షమిస్తే అప్పు తీరిపోతుందా? వీడు తీసుకున్న డబ్బులు ఎవరిస్తారు ఇక్కడ మాకు? మేమేదైనా పని చేసి కొద్ది కొద్దిగా ఇచ్చేస్తాం. ఆహా, కొద్ది కొద్దిగా ఇస్తారా? పని పేరు చెప్పి అక్కడ నుంచి లేచిపోవడమేగా మీ ప్లాను? ఏయ్, ఇది మా జీవితానికి సంబంధించింది, అర్థమైందా? ఇలా చూడండి సార్, వీళ్ళు ఇలాంటి వాళ్ళని కల్లా కూడా అనుకోలేదు సార్. మీరే చూసారు కదా మా పరిస్థితి ఎలా ఉందో. నేనేం చెయ్యాలో మీరే చెప్పండి. ఆలోచించిన కథ ఏం లేదు. రే గోవిందు, మనకి ఇంకా కొంతమంది గెస్ట్ వస్తారు. కావాలంటే వీళ్ళని అక్కడ తీసుకెళ్లి ఇంటి పనులు చేయిద్దాం. మమ్మల్ని మోసం చేసి ఏడ్చి తప్పించుకోవాలనుకోకండి. ఇప్పుడే బయలుదేరండి, రండి. నా కూతురు వరకు అయితే పర్వాలేదు, మిగిలిన పిల్లల తల్లిదండ్రులు పల్లాకి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళే, వాళ్ళు వెళ్ళమని చెప్పు. మంచిగా కడగే. ఇప్పుడు ఎందుకు ఆపారు నువ్వు? మిగతావన్నీ మీ నాన్న వచ్చి కడుగుతారా?
గోవిందు ఆడపిల్లలకి అలా చెప్పకూడదురా. గౌరీ గట్టిగా తెరిస్తే నేలకు నొప్పి వస్తుందమ్మా. ఇక్కడ ఇక్కడ శుభ్రం చేయి, శుభ్రం చేయి. చూడు చూడు అక్కడ 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 చూడు కొమ్మెక్కి కొట్టుకోమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? ఒక తన్ను తన్నేనంటేనా? మూసుకొని బట్టలు ఉతుకో. ఇదిలో రుద్దితే పోదు, ఇంకాస్త నీళ్లు పోయాలి. నీ ఇష్టానికి పని చేయాలనుకుంటే నీ ఇంటికి వెళ్ళి చేసుకో. అదే మీ బాబుకి ప్యాలెస్ ఉందిగా, అక్కడ మూసుకుని కడుగు. తెలియకుండా చెప్పేశాను గాని మాట్లాడకుండా పని చేయవే, లేదంటే నీ పని అంతే. మారొద్దు. మేమెంతసేపు అయినా పని చేస్తాం, కాసేపు రెస్ట్ తీసుకుని. మీరెప్పుడు రెస్ట్ తీసుకోవాలో మేము డిసైడ్ చేస్తాం. చూడు ముందు. ఏంటి ఎలా ఉంది? కావాలంటే వేడిగా మినరల్ వాటర్ కావాలా? మేడం, దీని డ్రెస్ కలరు ఆ గోడ కలరు అస్సలు సెట్ అవ్వలేదు మామ. మనం ఇద్దరం పని చేద్దాం. ఏంటి? గోడ బద్దలు కొట్టేద్దాం. ఏమంటా? అది మంచి ఐడియానే. ఏంటి ఏంటి మేడం, మీ ఇద్దరికి ఓకేనా? ఓ ఇదే మీ యొక్క బెడ్రూమ్. ఇక తను కూడా ఇక్కడ పడుకోబెట్టుకో. ఏమైనా తక్కువైతే మాత్రం చెప్పకండి. రే సుమిత్ర బెడ్డు, ఆ కాశ్మీరీ బ్లాంకెట్ వీళ్ళ దగ్గర ఇవ్వండిరా, మంచిగా పడుకుంటారులే. ఇదిగో బెడ్ నీ కోసం స్పెషల్ గా తెప్పించింది. ఓ ఉదయాన్నే చాలా పనుంది కాబట్టి తొందరగా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు తప్పించుకుందామని ప్లాన్ ఉందంటే అది ఇప్పుడే మర్చిపోండి. మీరు తిని దానికి డబ్బులు ఇచ్చింది ఆ మాస్టర్. ఆయన రౌడీలు 24 hours మీకు కాపలాగా ఉంటారు. అందువల్ల తప్పించుకోవడానికి ప్రయత్నించి ఇరుక్కుపోకండి. సో హ్యాపీగా నిద్రపోండి. స్వీట్ డ్రీమ్స్ ఏంజల్స్. దున్నపోతులా నిద్రపోతున్నారు. బడి రండి. ఏంటి ఏంటని అడుగుతున్నావా? బంగ్లాలో ఉన్నానని పొగరా? లేవండి ముందు పైకి. అరగంటలో రెడీ అవ్వాలి, లేదంటే వేడి నీళ్ళు మొక్క మీద పోస్తాను. జాగ్రత్త. పదండా. ఏంటయ్యా ఇది? అమ్మాయిలకి కాఫీ. కాఫీ వాళ్ళకి తీసుకెళ్ళ, నాకివ్వు. ఇలా చూడండి, నేను ఒక విషయం చెప్పనా? వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, అది నిజమే. ఏదో తెలియకుండా చేశారు. ఈ చిన్న వయసులో వాళ్ళని అలా కష్టపెట్టకూడదండి. ఇదిగో చూడు పత్రోసన్న, ఈ విషయంలో నీ అడ్వైస్ నాకు అస్సలు అక్కర్లేదు. అర్థమైందా? ఇక్కడ నువ్వు వాళ్ళ పేరు కూడా పలకూడదు. నీ మాట వినబట్టే మేము ఈ స్థాయికి వచ్చేసాం. వాళ్ళకు సంబంధించిన విషయాలు ఇక్కడ మాట్లాడడం మొదలు పెట్టావనుకో, ఆ సెకండే నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. సరే, నేను మాట్లాడను. కుదరదు. మా పర్మిషన్ లేకుండా మీరు అసలు ఇలాంటి పనులు చెయ్యకూడదు. పనిష్మెంట్ గా గుంజులు తీయాలి. త్వరగా వెయ్యి. 1 2 3 4 5 6 7 8 9. ఇంటికి వెళ్ళడానికి దారి లేదు. ఇక్కడ నుంచి బయట పడలేము. వాళ్ళందరికీ మన మీద కోపం. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో? తప్పించుకోవడానికి దారి ఉంది. ఏంటే గుసగుసాన్ని మాట్లాడుతున్నారు? మాట్లాడకుండా పడుకొని నిద్రపండి. నేను లోపలికి వచ్చానంటేనా? ఇక్కడే ఉన్నారా? ఏంటండి చెప్పకుండా ఇక్కడికి వచ్చారు? అరే అదేమంత కష్టం కాదురా, ఇది కూల్ డ్రింక్సే. కామెడీ చేయకన్నా. ఆ ఆడపిల్లల కష్టం చూడలేకపోతున్నావన్నా. చూడలేకపోతే నీ కళ్ళు మూసుకుని వెళ్ళిపో. ఎంతున్నా నువ్వు ఇలా మాట్లాడకూడదన్నా. ఏదో వాళ్ళు తెలియక తప్పు చేసేసారు అనుకో, అది నువ్వు చూడాలి కదా. నేను ఎన్నిసార్లు చెప్పండిరా, వాళ్ళు వెళ్ళలేదు కదా. ఇంకా చెప్తే మన పనే పోతుంది. ఆ గోపికాకేమో పళ్ళు నొప్పి తగ్గలేదు. ఇదిగో డాక్టర్ మందులు చీటీ రాసిచ్చింది. ఈ విషయం ఆ పిల్లలకి చెప్పొద్దన్నారు. ఇదిగో పట్టుకో. దీనికి ఎంత డబ్బు అవుతుందో నేను ఇచ్చేస్తాను, నువ్వురా. అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. మేము పెద్ద తప్పు చేసేసాం. మమ్మల్ని దయచేసి క్షమించండి అమ్మా.
గోపిక గోపిక గౌరీ గౌరీ లేపు. మీనా మీనా మనకేం కాలేదు. మనం ఇంకా చావలేదు. మార్కోస్ మీకోసం తీసిన టాబ్లెట్స్ ఇదే. రష్యా కరెక్ట్ టైంలో చెప్పిన వల్ల మా వల్ల మార్చనైంది. అయితే చచ్చిపోవడానికి సిద్ధమైపోయామని చెప్పండి, అంతేనా? చాలు, ఇంకేం మాట్లాడకండి. మీకు అసలు ఏం కావాలి? మమ్మల్ని కనీసం చనిపోనివ్వరా? మీరు చంపాలా? చంపండి చంపండి. మేము పేదవాళ్ళం, మీకు బానిసలం. మృగాల దగ్గర కూడా కాస్తైనా ప్రేమ చూపిస్తారు. మేము ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇలాంటి జీవితం నాకొద్దు. పిశాచులని దెయ్యాలని ఇలానే మమ్మల్ని పిలవండి. మేము ఈ లోకంలో చాలా దారుణమైన వాళ్ళవి కదా. హంతకుల్ని తీసుకొచ్చినట్టు మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చారు. కళ్ళు తిరిగి పడిపోయిన మా అమ్మని నన్ను చూడటానికి కూడా మీరు ఒప్పుకోలేదు. నిజంగా ఇలా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదు. ఎన్నో జరిగింది. మీకోటి తెలుసా, ఇంట్లో నుంచి బయటికి గంటగానే ఎక్కడికి వెళ్లాలో అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని సరైపోతుంది అనుకున్నా, కానీ అలా అస్సలు జరగలేదు. దానికి కారణం మీరే. అవన్నీ చూసి మేము మారిపోయాం. మీరు మేము తప్పులు చేశాం. వాటిని దాయడానికి ఇంకా వాటికన్నా పెద్ద తప్పుల్నే చేశాం. అక్కడికొచ్చి మీ నిజమైన జీవితాన్ని చూసినప్పుడు మీ మీద నాకు మర్యాద ఇంకా పెరిగింది. అక్కడ కూడా మేం ఓడిపోయాం అనగానే మాలో పగ తీర్చుకోవాలనే కోపం కలిగింది. చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న మీరు తప్పుగా ఏం చేయని వల్ల మీ మీద మాకు మర్యాద పెరిగింది. వాళ్ళు అనుకోనుంటే మనతో కాస్త సోషల్గా మూవ్ అయి ఉండొచ్చు. మేమిక్కడికి వచ్చినప్పుడు అడ్వాన్స్ క్యాష్ గా అడిగుంటే అసలు ఈ సమస్యలే వచ్చుండేది కాదు. మేమెన్ని అబద్ధాలు ఆడినా మీరు నమ్మినందువల్ల ఊరికే ఆటలాడుకున్నాం. నిజానికి మీతో పాటు ఉండాలని మేమిక్కడికి వచ్చాం. ఊరికే కామెడీ కోసం ఒక వేషం వేశాం. అది చూసి మీరు కూడా దాన్ని నమ్మేశారు. మనసు వద్దని చెప్పినా కానీ అప్పుడు మేము ఆ నాటకాన్ని వేశాం. ఇష్టపడిన వాళ్ళని ఆట పట్టిస్తే అది సంతోషమే కదా. మీలాగనే మేము దేన్ని ఆశించలేదు. ఏదేదో జరిగిపోయింది. ఒక తప్పుని దాచాలని ఇంకొక తప్పు చేస్తే అది అందరికీ చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడే దాన్ని మర్చిపోతాంలే. అవును, ఇకపై మనమంతా సరదాగా కుటుంబాల్లో జీవిస్తే బాగుంటుంది కదా. సారా, ఇలా చూడు సారా, మనం ఎస్కేప్ అయిపోయాం. ఆ కుర్రల కోపం మొత్తం తీరిపోయింది. వాళ్ళు ఇప్పుడు మనలాగే అయిపోయారు. ఏంటి మనలాగా లావయ్యారా? అయ్యో అది కాదు, వాళ్ళ మధ్యన లవ్వు ప్రేమని పంచుకున్నారు. వాళ్ళు చేతులు పట్టుకొని స్లో మోషన్ లో నడిచి వెళ్ళడం నేను చూశాను. అయ్యో వాళ్ళు ఒళ్ళికి ఏదైనా అయ్యుండ్రు, అందుకే అలా వెళ్ళుంటారు. దానికి నువ్వు చేసింది వాళ్ళేం తెలియదు కదా. ఏంటి? అయ్యో మేరీ మాత, ఏం చెప్పినా అర్థం కాని ఒక జన్మ. వాళ్ళు ఈ విధంగా క్లోజ్ గా ఉన్నారు, అర్థమైందా? ఎంత కడతావే, ఏదో చిన్నపిల్లాడు తెలియకుండా మాట్లాడేశారు. ఈ పిల్లాడిని దయచేసి క్షమించండి కర్తావే. కర్తావే, స్తోత్రం స్తోత్రం కర్తావే. చూడు, ఇదంతా ఈ ప్రభు సూత్రం. ఎవరైనా వింటారు, నోర్మైంది. ఇటు చూడవయ్యా, నేను ఆ పిల్లల గురించే ఆలోచిస్తున్నాను. పాపంరా, వాళ్ళంతా మంచి గుణవంతులైన అమ్మాయిలరా. మనం చెబుతున్నాం గాని వాళ్ల కోసం మనం ఏమీ చెయ్యలేదు కదా. ఎలాగైనా ఆ పిల్లల కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలయ్యా. నువ్వేం చేయాలని మాత్రం నిర్ణయించు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏదైనా సరే నాకు ఓకే. ఒక సైంటిస్ట్ గ్రూప్ ఇక్కడ స్టే చేయడానికి వస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్లాన్స్ ని రీసెర్చ్ చేయడానికి 6 months వాళ్ళు మన గెస్ట్ హౌస్ లోనే ఉంటారు. ఫుడ్ కు ఇంకా ఖర్చులకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఏంటి బెత్తర చూపులు చూస్తున్నావు? ఇలా చూడు, అక్కడ అవుట్ హౌస్ లో. ఏంటి అవుట్ హౌస్ లో? మీ యొక్క గెస్ట్ హౌస్ లో ఏదో ఒక రూమ్ దొరుకుతుందని వచ్చాం. దొరుకుతుందా? లేదు, ఇక్కడ మీకు రూమ్ ఇవ్వము. ఇక్కడ మాత్రమే కాదు, మా మనసులో కూడా మీకు చోటు లేవు. బయటికి వెళ్ళండి, మిమ్మల్ని చూడడానికి అసహ్యంగా ఉంది. మేం తప్పు చేశాం, కానీ మీరు ఇంత రాక్షంగా నడుచుకుంటారని అస్సలు అనుకోలేదు. ఒక్క రోజునే ఎలా ఉన్నామని అడిగారా? ఆకలితో రోడ్డు మీద ఎన్ని రోజులు తిరిగామో తెలుసా?
ఇప్పుడు మేమే సొంతంగా బ్రతకడానికి ఒక దోవ కనిపెట్టేస్తాం. ఇంకా మీ దయం మాకు అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ మాట ఉందే, మా కాళ్ళ మీద మేము నిలబడి సంపాదించామని, ఇది అడగడానికి మీ నోటి నుంచి ఈ మాట రావటం కోసమే మేము ఇదంతా చేశాం. ఆ రోజు మిమ్మల్ని క్షమించి మాతో తీసుకెళ్ళి ఉంటే మీరంతా ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవారేనా? లేదు, నువ్వు మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. మీ నాన్న దాని తర్వాత నెమ్మదిగా నిద్రపోయిందే లేదు. రుచిగా ఒక పూట అన్నం కూడా తినలేకపోయానురా నేను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఓడిపోయానంటే అది ఒక నమ్మక ద్రోహంగా ఉంటదని ఆలోచించి మనసులో పెట్టుకుని బాధపడ్డాన్రా. నేను 3 సార్లు నిన్ను తీసుకువెళ్లాలని ప్రయత్నించాను. ఈయన్ని చూసి భయపడి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. అవును, నేనే మొండితనంగా జడ్జిలాగి పనిచేశాను. బయటూరులో ఉన్న ఇంద్రాలాగా పిల్లలు కావాలని కన్నుడితో పెట్టుకున్న తల్లులను మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొస్తానని వాళ్ళని నమ్మించాను. ఆ నమ్మకాన్ని కాపాడవలసింది నా బాధ్యత. ఇదిగో చూడండి బాబు, మీరు చదివే ప్రతి చదువులో ఒక్కొక్క పాఠము మీ గుణగుణాలను మారుస్తుంది. ఇప్పుడే మీకు నిజమైన జీవితం అని అర్థమై ఉంటుంది. మేము కూడా అదే ఎదురు చూసాం. నేను మీకు పెట్టిన ఇబ్బందులేంటో నాకు తెలుసు, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఇంకేముంది, మీకు బాధ్యత వచ్చేసింది కదా, చేతి నిండా డబ్బులు వచ్చేసేగా. ఏదేమైనా ఆ మాస్టర్ లేకపోతే మేము ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు. ఎవరు? మాస్టర్. ఎవరు? వర్కింగ్ మాస్టరా? ఇలా చూడండి బాబు, మీకు నన్ను సాయం చెయ్యమని ఆయనే చెప్పారు. ఈ అవుట్ హౌసు, బంగళా అన్నీ ఆయనిచ్చినవే. మీకిచ్చిన డబ్బు కూడా ఆయందే. ఒక క్రిమినల్ అయిన నన్ను ఒక మంచి మనిషిగా, నిజాయితీపరుడుగా మార్చింది ఈ మహానుభావుడే. మనం ఆయనకి రుణపడి ఉన్నాం. నాన్న క్షమించండి, నన్ను క్షమించండి. ఏం పిల్లలయ్యా మీరంతా. ఏది ఎలాగో తండ్రులు కొడుకులు ఒకటైపోవడం వల్ల అలాగే లోపల ఉన్న వాళ్ళ విషయాన్ని కూడా తేల్చేయండి. గోపిగా రామ్మా. ఓహో, ఏమి సిగ్గు! ఈ సిగ్గు ఇన్నాళ్ళు ఎక్కడ దాచుకున్నావు? సరే, మంచి ముహూర్తం చూసి మీ ఇంటికి వచ్చి ఈ పెళ్లి ఫిక్స్ చేస్తాను. లేదు, మనం అందరం వెళ్ళాలంటున్నాను.